27.5 crores పీపుల్ పూర్ ఐసైట్ తో బాధపడుతున్నారు. మేజర్ కాంట్రిబ్యూషన్ క్యాట్రాక్ట్. ఇది ఎందుకు ఇంత పెరుగుతుంది? డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ క్యాట్రాక్ట్. షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల, సెకండ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి మనం వేసుకునే మెడిసిన్స్ వల్ల క్యాట్రాక్ట్ తొందరగా డెవలప్ అవుతుంది. మనిషి తన జీవిత కాలంలో క్యాట్రాక్ట్ బారిన పడకుండా ఉండొచ్చా? ఉంటారు, ఇప్పుడు ఇట్స్ రేర్ నా. సర్జరీ తర్వాత ఎలాంటి లెన్స్ చూస్ చేసుకోవాలి? ముందు ఏ లెన్స్ వేసుకోవాలని చెప్పే ముందే వాళ్ళ లైఫ్ స్టైల్ని స్టడీ చేయాలి. మేము ఒక 100 యంగ్ పేషెంట్స్ని చూసామనుకోండి, డయాబెటిక్స్ని ఆల్రెడీ హ్యావింగ్ ఎ క్యాట్రాక్ట్. 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ నడిపేటప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది చూడండి, ఆ లైట్కి వాళ్ళకి కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. చాలా లైఫ్ స్టైల్ని చాలా అడ్జస్ట్ అంటే కాంప్రమైజ్ చేస్తుంది. సెకండరీ గ్లౌకోమా డ్యూ టు క్యాట్రాక్ట్, అంటే క్యాట్రాక్ట్ వల్ల వచ్చిన గ్లౌకోమా తోటి కూడా బ్లైండ్నెస్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను, అదే క్యాట్రాక్ట్. ఈ మధ్య ఎక్కడ చూసినా క్యాట్రాక్ట్ సమస్య అనేది ఎక్కువైపోతుంది. ఒకప్పుడు క్యాట్రాక్ట్ సమస్య అనేది చాలా పెద్ద వాళ్ళలో మాత్రమే కనబడేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో అలాగే 30 దాటిన వాళ్ళలో కూడా క్యాట్రాక్ట్ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రిఫ్రాక్టివ్ ఐ హాస్పిటల్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ టాపిక్ గురించి నేను చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేశాను. అసలు క్యాట్రాక్ట్ అంటే ఏంటి, క్యాట్రాక్ట్ అసలు రాకుండా ఉంటుందా లైఫ్ టైంలో, ఒకవేళ వస్తే ఏం చేయాలి, సర్జన్ని ఎప్పుడు కలవాలి, ఎలాంటి లెన్స్ మనం చూస్ చేసుకోవాలి, ఇలాంటి బేసిక్ విషయాలన్నిటి గురించి మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. నేను రీసెంట్గా ఈ క్యాట్రాక్ట్ గురించి సెర్చ్ చేస్తుంటే, అంటే లైక్ ఐ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయని ఇలా రీసెంట్గా వెళ్తుంటే సెర్చింగ్లో నాకు క్యాట్రాక్ట్ ఈజ్ మేజర్ పర్సెంటేజ్ అని కనబడ్డది, అరౌండ్ 66.2%. అంటే మెయిన్ ఐ ప్రాబ్లమ్స్కి ఇండియాలో అరౌండ్ 27.5 crores పీపుల్ పూర్ ఐసైట్తో బాధపడుతున్నారు. మేజర్ కాంట్రిబ్యూషన్ క్యాట్రాక్ట్. ఇది ఎందుకు ఇంత పెరుగుతుంది, అసలు ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి? సో క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే ఒక డిజార్డర్. అది డిసీజ్ కాదు, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. సో ఐ లోపల, హ్యూమన్ ఐ లోపల ఒక లెన్స్ ఉంటుంది, లైక్ కెమెరా లెన్స్ లాగానే హ్యూమన్ ఐ లోపల ఒక లెన్స్ ఉంటుంది. సో లెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్, అంటే ఫోకస్ ఇమేజ్ని కరెక్ట్గా బ్యాక్ సైడ్ రెటినా అని అంటాము, దానిపైన ఫోకస్ చేయడానికి లెన్స్ ఈజ్ అ కీ రోల్ ప్లే చేస్తుంది. సో లెన్స్ ఏంటంటే ఇట్స్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, అంత కంప్లీట్గా ప్రోటీన్ అండ్ వాటర్ ఉంటుంది దాంట్లో. ఇట్స్ అ ట్రాన్స్పరెంట్, అంటే కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఆర్గాన్ అది. సో డ్యూ టు ఏజింగ్ ప్రాసెస్, అంటే ఏజింగ్ వల్ల, అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా ఇన్సిడెన్స్ అంటే ఎక్కువ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. దానివల్ల అది తొందరగా సాలిడ్గా అయిపోతుంది అనమాట. అంటే అది సెమీ సాలిడ్ స్ట్రక్చర్ యాక్చువల్లీ, అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్రోటీన్, ట్రాన్స్పరెంట్ ప్రోటీన్ ఉంటుంది. అది యూవీ లైట్ ఎక్స్పోజర్కి జనరల్గా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యి ఇట్ బికమ్స్ ఎ సాలిడ్ ఆర్గాన్ స్లోగా. ఇప్పుడు కొత్తగా ఉన్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఆక్సిడేషన్ డ్యామేజ్ అని బాడీలో, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, పువర్ డైట్ అండ్ పువర్ స్ట్రెస్ సైకిల్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, వీటన్నిటి వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని బాడీలో ఆ డ్యామేజెస్ తోటి క్యాట్రాక్ట్ ఇన్సిడెన్స్ ఇంకా పెరుగుతుంది, ఇంకా తొందరగా సెట్ ఇన్ అవుతుంది. సో ఎర్లియర్ ఇట్ యూస్ టు కమ్ అరౌండ్ 60-70 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు 40s నుంచే స్టార్ట్ అవుతుంది చాలా మందికి. బికాస్ ఈ లైఫ్ స్టైల్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అదర్ వేరే డిసీజెస్ ఉండడం వల్ల అది తొందరగా వస్తుంది. సో ఈ బ్లైండ్నెస్ అనేది ఇట్స్ నాట్ లిటరల్లీ కంప్లీట్ బ్లైండ్నెస్ అనేది కాదు. ఇప్పుడు మీరు హై క్లినిక్ ఎప్పుడన్నా వస్తే మేము ఒక చార్ట్ చూపెడతాం, విజువల్ అక్యూటీ చార్ట్ అంటాం. ఆ చార్ట్లో ఎంత డిస్టెన్స్ నుంచి మీకు క్లియర్గా కనపడుతుంది అనేది తెలుస్తుంది, స్క్రీనింగ్ చేస్తాం. సో పర్ఫెక్ట్గా కనబడాలి ఏ డిస్టెన్స్లో అంటే అప్పుడు గ్లాసెస్ ఇస్తాం. సో ఈ చార్ట్ని ఎవరైతే 6/60 అని, మన ఇండియాలో 6/6 అనేది నార్మల్ విజన్ ఉంటుంది, మీటర్స్, అది ఆ డిస్టెన్స్ ఇన్ మీటర్స్. 6/6 ఇస్ నార్మల్ చార్ట్ రీడింగ్, విజువల్ అక్యూటీ చార్ట్ రీడింగ్. 6/60 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బ్లైండ్నెస్, క్లినికల్ బ్లైండ్నెస్ అని డిక్లేర్ చేస్తాం. ఓకే. సో క్యాట్రాక్ట్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ అంతా క్లినికల్ బ్లైండ్నెస్, కంప్లీట్గా బ్లైండ్నెస్ ఏముండదు. క్లినికల్ బ్లైండ్నెస్ అంటే 6/60 దాకే చదవగలుగుతున్నారు. అంటే వాళ్ళు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు 60 meters దాటి ఇంకేం చూడలేరు, కంప్లీట్ బ్లరింగ్ ఉంటుంది. సో దాన్ని క్లినికల్ బ్లైండ్నెస్ అంటాము. సో మేము ఆ క్యాట్రాక్ట్ పేషెంట్స్ని క్లినికల్లీ బ్లైండ్ అని డిక్లేర్ చేస్తాం. ఓకే. సో దానివల్ల నెంబర్ ఆఫ్ పీపుల్
గోయింగ్ ఇన్ టు ద బ్లైండ్నెస్ స్టేజ్ ఎక్కువ అవుతుంది స్టాటిస్టిక్స్లో. సో క్యాట్రాక్ట్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ ఇది, అంటే బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అండ్ 6/60 కంటే ఎక్కువ చూడలేకపోవడం, అంటే కంప్లీట్గా బ్లరింగ్ అవడాన్ని బ్లైండ్నెస్ కింద డిక్లేర్ చేసి వాటిని దీంట్లో యాడ్ చేస్తాం. క్యాట్రాక్ట్ కింద వచ్చిన ఇప్పుడు ఈ నార్మల్గా స్పెట్స్ పెట్టుకుంటారు కదా సార్, వాళ్ళకు ఉండేది ఎంత ఉంటుంది బ్లర్నెస్ అనేది? ఇప్పుడు క్లినికల్ బ్లైండ్నెస్ 6/60 బిలో అని చెప్పారు కదా, యా ఇప్పుడు వాళ్ళు మరి క్యాటరాక్ట్ కేటగిరీ కిందకి వస్తారు. ఇప్పుడు మీరు అద్దాలు సజెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే మామూలుగా చిన్నప్పటి నుంచి వచ్చే డిజార్డర్, అంటే గ్లాసెస్ పెట్టుకోవాల్సి వచ్చే కండిషన్ని మయోపియా అంటాం. ఓకే, షార్ట్ సైటెడ్నెస్, షార్ట్ నియర్ సైటెడ్నెస్, దూరం చూడలేరు. సో అది కార్నియా అంటాం, బయట అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఐ, ఈ బ్లాక్ పోర్షన్ మీద ఉండే ట్రాన్స్పరెంట్ టిష్యూని కార్నియా అంటాం. దాని థిక్నెస్ అండ్ దానికి ఉన్న అబరేషన్స్ వల్ల, షేప్ వల్ల ఆ గ్లాసెస్ పెడితే కరెక్ట్గా ఇమేజ్ ఫోకస్ అవుతుంది. సో ఇమేజ్ ఫోకస్ కావాలంటే ఐలో కంప్లీట్గా 2 ఆర్గాన్స్ రెస్పాన్సిబుల్, కార్నియా ప్లస్ లెన్స్. ఓకే, సో లెన్స్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్ని క్యాటరాక్ట్ కింద వస్తున్నాయి. అంటే లెన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ తో ఉండేటువంటి క్యాటరాక్ట్, కార్నియా రిలేటెడ్, మయోపియా అండ్ అదర్ కార్నియా రిలేటెడ్ అంటాం. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అద్దాలు ఎక్కువ ఉండడానికి రీజన్ కార్నియా రిలేటెడ్ అబరేషన్స్, అంటే డిజార్డర్స్, మయోపియా. సో 2 సెపరేట్. సో రెండిటికి ట్రీట్మెంట్ ఉంటుంది, రెండిటికి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. బట్ 18 ఇయర్స్ దాకా చిన్నపిల్లల్లో మేము, అంటే 18 ఇయర్స్ దాకా వాళ్ళకి అద్దాలు తీసే సర్జరీ చెయ్యం. 18 తర్వాత చేస్తాం, అది లేజర్ టెక్నాలజీ తోటి, లేసిక్ అంటాం, అది వేరే ఉంటుంది. ఈ క్యాటరాక్ట్కి మాత్రం ట్రీట్మెంట్ ఒకటే. ఇనిషియల్ స్టేజెస్లో గ్లాసెస్ తోటి అడ్జస్ట్ చేస్తాం రిఫ్రాక్షన్ని. ఇనిషియల్ స్టేజెస్లో క్యాటరాక్ట్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఆ ఫోకస్ని అడ్జస్ట్ చేసే లెన్సెస్ పెట్టి, అంటే నార్మల్ లెన్సెస్ మామూలుగా పెట్టుకునే అద్దాలతోటే ట్రీట్ చేయొచ్చు. అది ఒక సర్టెన్ స్టేజ్ దాకా. అంటే అది ఏజ్ గ్రూప్ వాళ్ళకి సార్ మీరు ఈ అద్దాలతో కానీ వీటితో అడ్జస్ట్ చేయగలమంటున్నారు కదా, లైక్ ఎవరికైనా అండి, ఎవరికి 60-70 దాటిన ఏజ్ 60-70 వాళ్ళకి కూడా ఇనిషియల్ స్టేజ్లో ఇండెక్స్ మయోపియా అంటాం దాన్ని. అంటే లెన్స్లో ఉన్న చేంజెస్ తోటి వచ్చే డిజార్డర్ని ఇండెక్స్ మయోపియా అంటాం. దాన్ని ఫస్ట్ ఫ్యూ మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, ఫస్ట్ 1 or 2 years ఒక పర్టిక్యులర్ గ్లాస్ ప్రిస్క్రిప్షన్ తోటి ట్రీట్ చేయొచ్చు. సో క్యాటరాక్ట్ వాళ్ళు ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి అనే క్వశ్చన్కి కూడా ఇది ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఆప్షన్ వి సజెస్ట్ అనమాట. అంటే మీకు ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటే, లైక్ లాస్ట్ టైం వచ్చారు క్లినిక్కి, ఇనిషియల్గా మీకు గ్లాసెస్ తోటి అడ్జస్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం వితిన్ 3 months వచ్చారనుకోండి, అంటే అది ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతున్నట్టు క్యాటరాక్ట్. సో వీ సజెస్ట్ దెమ్, మీరు ఇప్పుడు సర్జరీకి వెళ్ళిపోండి, ఎందుకంటే మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ గ్లాసెస్ చేంజ్ చేయాలి, అండ్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్. ఇప్పుడు గ్లాసెస్కి యూ లుక్ ఎట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆల్సో, మీరు ఫైనాన్షియల్గా చూసుకున్నా కానీ 3 monthsకి ఒకసారి గ్లాసెస్ చేంజ్ చేయాలన్నా ఖర్చు. లేదు టైమింగ్, అంటే ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఫెస్టివల్స్ నియర్గా ఉన్నాయా అని చూసుకొని సర్జరీ చేయించేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే క్యాటరాక్ట్ చేయించుకున్నాక 15 to 20 days హెడ్ షవర్ చేసుకోవద్దని చెప్తాం. సో అందుకే టైమింగ్ ఒకటి, దాని తర్వాత ఫైనాన్సెస్ ఒకటి, వాళ్ళని వి గివ్ ద చాయిస్ టు ద పేషెంట్స్ అనమాట, వి ఎడ్యుకేట్ దెమ్ ఓకే రిగార్డింగ్ దిస్. సో ద ఆన్సర్ ఈజ్ లైక్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే తప్పకుండా గ్లాసెస్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ తర్వాత మాత్రం కంపల్సరీ సర్జరీ కావాలనుకుంటే ఫస్ట్ టైమే సర్జరీ కూడా చేసుకోవచ్చు గ్లాసెస్. యాక్చువల్లీ అది బెస్ట్, బెటర్ ఆప్షన్. అంత టైం వేస్ట్ ఇదంతా, మళ్ళీ గ్లాసెస్ మళ్ళీ రావడం, మళ్ళీ చేంజ్ చేసుకోవడం. దానికన్నా ఫస్ట్ టైం మనం క్యాటరాక్ట్ సర్జరీ తీసుకోవడం బెటర్, బెస్ట్ థింగ్. సింగిల్ విజిట్ సర్జరీస్ కూడా చేస్తాం అనమాట. వి డూ ద సింగిల్ విజిట్ సర్జరీ, అంటే ద డే పేషెంట్ ఎంటర్స్ టు హాస్పిటల్కి వచ్చినప్పుడు వితిన్ అవర్స్ వేరే డిజార్డర్స్ ఏం లేవు పేషెంట్ కంటే, వెంటనే బ్లడ్ టెస్ట్లు చేసేసి ఒక లెన్స్, వాళ్ళకి చాయిస్ ఆఫ్ లెన్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి వితిన్ 1 hour సర్జరీ కూడా చేసేస్తాం. ఇప్పుడు మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? లైక్ ఇప్పుడు నాకు కొంచెం బ్లర్రీగా ఉంది అనుకోండి చూపు, ఇది మన క్యాటరాక్ట్ అనుకోవచ్చా? అంటే ఒకప్పుడు చాలా లేట్గా వచ్చేది 70s or 80s అన్నారు, ఇప్పుడు 40s అంటున్నారు. ఈవెన్ నేను చదివాను చిన్న పిల్లల్లో కూడా, పుట్టిన 1 year బేబీలో కూడా క్యాటరాక్ట్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం చిన్నపిల్లల గురించి పక్కన పెడితే ఒక 30s 35 ఏజ్ గ్రూప్ ఉందని వాడికి అనుకోడు క్యాటరాక్ట్ వస్తుందని, అది క్యాటరాక్ట్ అని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఎప్పుడు బ్లరీనెస్ సెట్ అయినా, అంటే 30 ఫర్ ఎగ్జాంపుల్ 30 దాటినాక, కొందరికి ట్రామా అంటే ఇంజరీ తోటి ఇంకా ముందే వచ్చే ఛాన్స్ వచ్చు. సో చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటంటే అది సిండ్రోమ్ రిలేటెడ్, అంటే క్యాటరాక్ట్
ఇండిపెండెంట్గా ఏం క్యాటరాక్ట్ రాదు. ఒక సిండ్రోమ్ ఉంటుంది. సిండ్రోమ్ అంటే రెండు మూడు డిసీజెస్ కలిపి ఒక సిండ్రోమ్ అంటాం. వారసత్వంగా కూడా వాళ్ళకి చిన్నపిల్లలకి ఐ మీన్ అది సార్ ఆ పాసిబిలిటీ ఏదో నేను చదివినట్టు గుర్తులేదు, అట్లా ఏం లేదు. వాళ్ళ పేరెంటల్ గా సంథింగ్ వైరల్ ఒకటి వైరస్ ఉంటుంది. ఓకే, కంజెనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, CRS. ఓకే, సో ఇట్లా సిండ్రోమ్స్, డిఫరెంట్ సిండ్రోమ్స్ తోటి చిన్నపిల్లల్లో రేర్ గా చాలా తక్కువ 0.03%, ఈవెన్ లెసర్ యాక్చువల్లీ. 10,000లో ఇండియాలో ఒక 2-3 పీపుల్కి వస్తుంది. 2-3 చిల్డ్రన్కి దే ఆర్ ఎఫెక్టెడ్. అవుట్ ఆఫ్ 10,000 అదర్ 2 or 3 పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. వాళ్ళకి కూడా సర్జరీనే ఆప్షన్. సో వాళ్ళకి ఏంటంటే అపారెంట్గా తెలుస్తుంది, కళ్ళు సరిగ్గా కనపడుతుందని పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తారు. యాక్షన్స్ బట్టి చూపు సరిగ్గా లేదు. సో జనరల్గా అడల్ట్స్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి బ్లర్రీనెస్ తోటే వస్తారు. సో మనకి ఎలా తెలుస్తున్న దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బ్లరింగ్ ఆఫ్ విజనే ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక చిన్న క్లినిక్ కానీ ఆప్టికల్ షాప్ కానీ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ చేయడానికి చూస్తారు ఆ విజన్ని. ఒకవేళ అడ్జస్ట్ అయిపోయిందంటే వాళ్ళ క్యాటరాక్ట్ అని తెలియదు. వాళ్ళు ఏదో సరే నాకు అద్దాలు వచ్చినాయి అనుకొని. ఓకే, బట్ అదర్వైజ్ ఇప్పుడు హాస్పిటల్కి వస్తే, క్లినిక్కి వస్తే మేము ఫస్ట్ డ్రాప్స్ వేసి చూస్తామన్నమాట. ఓకే, చూసి స్లిట్ ల్యాంప్ అని ఉంటుంది, మా రొటీన్ ఎగ్జామినేషన్ చేసే స్లిట్ ల్యాంప్ కింద చూసినప్పుడు క్యాటరాక్ట్ ఉందని తెలుస్తుంది. సో జనరల్గా మరీ యంగ్ ఏజ్లో అయితే యూనిలాటరల్ వస్తుంది, ట్రామా రీజన్కి. అంటే ఇంజరీ అయితే ఒకటే సైడ్ వస్తుంది, రెండు ఐస్కి ఇంజరీ కాదు కాబట్టి ఒక ఐలో ఫస్ట్ వస్తుంది. అది పక్కన పెడితే అబౌవ్ 40, ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తున్నాం డయాబెటిక్స్లో వాళ్ళు వచ్చినప్పుడు బైలేటరల్, అంటే రెండు ఐస్కి విజన్ డిమినిష్ అవుతుంది. దెన్ కలర్స్ అప్రిషియేషన్ సరిగ్గా చేయలేరు క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకు, కొంచెం ఫేడింగ్ ఆఫ్ కలర్స్ అండ్ పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయలేరు. అంటే కనబడుతుంది బట్ ఆ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, యంగ్ పీపుల్ డ్రైవ్, నైట్ టైం డ్రైవ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు అర్బన్ పాపులేషన్ అనుకోండి, బై ద టైమ్ దే గో హోమ్ ఇట్ అరౌండ్ 7-8 PM. ఐదర్ 2-wheeler కానీ 4-wheeler కానీ నడిపేటప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది చూడండి, ఆ లైట్కి వాళ్ళకి కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. అంత దారుణంగా దాన్ని ఫోటోఫోబియా అంటాం. ఓకే, ఇది చాలా ఇప్పుడు ఎక్కువ సిమ్టమ్స్లో, అంటే మేజర్ సిమ్టమ్స్లో ఇది ఒక పార్ట్. అండ్ అది చాలా లైఫ్ స్టైల్ని చాలా అడ్జస్ట్, అంటే కాంప్రమైజ్ చేస్తుంది. ఫోటోఫోబియా లైఫ్ స్టైల్ రెస్ట్రిక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ సిమ్టమ్. మేము ఆల్రెడీ క్లినిక్స్లో ఇవే చూస్తున్నాం ఎక్కువ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్. ఓకే, డయాబెటీస్ ఎనీవే ఇప్పుడు 35K డయాబెటీస్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఆ మెడికేషన్స్, డయాబెటీస్ మెడికేషన్స్ ఏంటంటే ఆ మెటబాలిక్ ఆల్టరింగ్ డ్రగ్స్ అవన్నీ. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని చెప్పాను చూడండి. సో దాంతో క్యాటరాక్ట్ తొందరగా సెట్ ఇన్ అయిపోయి వాళ్ళు మామూలుగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకొని వస్తారు. తెలుగులో చత్వరం అంటారు, విన్నారా? ప్రెస్బయోపియా అనుకొని వస్తారు. ప్రెస్బయోపియా అని వస్తారు. అయితే ఇది ఏంటంటే క్యాటరాక్ట్ ఎఫెక్ట్స్ మోర్ డిస్టెన్స్ విజన్ దాన్ నియర్ విజన్. అప్పుడు దెన్ వాళ్ళకి అవేర్నెస్ వచ్చినాక ఇంకా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దే విల్ జనరలీ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు స్టేజింగ్ని బట్టి మేము సర్జరీస్ చేయట్లేదు. క్యాటరాక్ట్స్ నౌ వీఆర్ డూయింగ్ మోస్ట్లీ అకార్డింగ్ టు ద లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్. వాళ్ళ డే టు డే లైఫ్లో ఎన్ని యాక్టివిటీస్ కాంప్రమైజ్ అవుతున్నాయని చూసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం. సో దెన్ దే విల్ బి ఏబుల్ టు టేక్ డెసిజన్ ఆన్ దట్. ఓకే, సో ఎలా తెలుస్తుందంటే దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, బ్లరింగ్ ఆఫ్ విజన్, రెండు ఐస్లో కొంచెం బ్లరీనెస్ ఉంటుంది డిస్టెన్స్ విజన్కి. కలర్ కాంట్రాస్ట్, కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. ఫోటోఫోబియా ఉంటుంది. ఓకే, ఇంకా ఈ మూడు సిమ్టమ్స్ తోటి జనరల్గా యంగ్ పేషెంట్స్ వచ్చేస్తారు. మరి ఓల్డ్ పీపుల్ అయితే డిప్లోపియా అని అంటాం. అంటే ఒకటే ఇమేజ్ రెండులాగా కనపడడం, డబుల్ విజన్. తర్వాత నైట్ టైం అసలు, అంటే ఇంకా ఈవినింగ్ అయిందంటే వాళ్ళకి సరిగ్గా కనపడకపోవడం, లైట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. సరౌండింగ్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటేనే వాళ్ళకి కనబడడం, ఇవన్నీ జరుగుతాయి. సో వాళ్ళు తెలుసుకునేదాకా వాళ్ళు యాక్టివిటీస్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ పోతారు, జనరల్ కాంప్రమైజ్ అవుతారు. ఓకే, దిస్ ఇస్ హౌ మనకు తెలిసేది. సో మనం ఆప్టికల్ షాప్కి వెళ్ళడం కన్నా ఫస్ట్ ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ థింగ్ అంటారు ఫస్ట్.
అక్కడ వాళ్ళు కూడా కొన్ని అంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది క్యాట్రాక్ట్ క్యాట్రాక్ట్ అని. ఏంటంటే ఇప్పుడు మీరు క్యాంప్స్ చూస్తుంటారు కదా, మేము క్యాంప్స్ చేస్తుంటాం ఉచిత వైద్య శిబిరాలు అట్లాంటి. అక్కడ అన్ని టూల్స్ పెట్టి చేయం, చేయలేరు కదా, అక్కడ తీసుకెళ్ళలేరు, జస్ట్ బేసిక్ ఎక్విప్మెంట్ తోటి చేసేస్తాం. ఏంటంటే విజన్ చార్ట్ ఉంటుంది కదండి, విజన్ చార్ట్లో గ్లాసెస్ కరెక్షన్ అంటే ఎంత అడాప్ట్ చేసినా కానీ ఆ లాస్ట్ లైన్ చదవలేకపోవడాన్ని యూనో కన్సిడర్ అస్ క్యాట్రాక్ట్. వాళ్ళని హాస్పిటల్కి రమ్మంటాం. సో అట్లనే ఆప్టిషియన్స్ కూడా అంటే దే డూ గుడ్ జాబ్. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళకి దే ఐడెంటిఫై అనమాట, ఆ పేషెంట్కి అడ్జస్ట్ చేయలేకపోతున్నారు, గ్లాస్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళని ఇమీడియట్గా పంపిస్తుంటారు. దే రిఫర్ టు ద హాస్పిటల్. సార్ యూ ప్రాబబ్లీ హ్యావ్ క్యాట్రాక్ట్, మీకు క్యాట్రాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు డీటెయిల్గా చూసి దే విల్ సజెస్ట్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తారు. ఓకే. సో ఆల్రెడీ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. జనరల్గా ఒక అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్కి డెఫినెట్గా అక్కడే తెలుస్తుంది. లేదు అక్కడ అడ్జస్ట్ అయిపోయింది గ్లాసెస్ తోటి అంటే అప్పుడే తెలిసే ఛాన్స్ లేదు. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ గ్లాసెస్ చేంజ్ చేసుకోవాల్సినప్పుడు అప్పుడు పంపిస్తారు. ఇంకేంటంటే ఇంకా గ్లాసెస్ తోటి మీకు అడ్జస్ట్మెంట్ కుదరదండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అప్పుడు పంపిస్తారు. ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పారు కదా, దీని వల్లనే త్వరగా వస్తుందని ఇప్పుడైతే అదే మేజర్ రీజన్ అయిందండి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా లీడ్ టు క్యాట్రాక్ట్ అంటే ఏంటి? మీరు హ్యాబిట్స్ అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏమన్నా దీంట్లో పాట దాని ఎలాబరేట్ చేసి మనం మాట్లాడాలంటే అంటే ఏం చెప్తారు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో చేంజెస్? డైరెక్ట్ కోరిలేషన్ లేదండి, డైరెక్ట్ కోరిలేషన్ లేదు, కానీ ఇట్ ఇండ్యూసెస్ diabetes and other disorders. So diabetes నుంచి మళ్ళీ yes, diabetes is one of the leading cause for cataract ఇప్పుడు. Okay. And అంటే both reasons. ఒకటి డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ అంటే షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఫస్ట్, సెకండ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి మనం వేసుకునే మెడిసిన్స్ వల్ల, ఈ రెండిటి వల్ల కూడా క్యాటరాక్ట్ తొందరగా డెవలప్ అవుతుంది. చూడండి ఇప్పుడు మెడిసిన్ వాడాలన్నా అట్లే, ఇప్పుడు నేను డయాబెటీస్ ఉందని మెడిసిన్ వేసుకోకపోతే ఇంకో బాధ, వేసుకున్నా కూడా బాధే ఉన్నట్టుంది కదా సార్. మీరు డయాబెటీస్ అనేది జస్ట్ మెడిసిన్ తోటి క్యూర్ చేసే డిసీజ్ కాదు, యాక్చువల్ డిజార్డర్ కాదు. 90% ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ విత్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, LSM అంటాం. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మెయిన్ ఫస్ట్ వచ్చేది డైట్ అండ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టు ఎర్లీ క్యాటరాక్ట్స్. తొందరగా క్యాటరాక్ట్ డెవలప్ కావడానికి ఈ హ్యాబిట్స్ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో డయాబెటీస్ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా లీడ్ చేస్తుంది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ ప్రాపర్లీ. లేదు అంటే డైట్, ఇఫ్ యూ మెయింటైన్ ప్రాపర్ డైట్, డయాబెటీస్లో కూడా ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటే వచ్చే అవకాశం నార్మల్గానే ఉంటుంది. అంటే ఏ ఏజ్లో రావాలో ఆ ఏజ్కే వస్తుంది, ఇప్పుడు బాధపడకుండా ఉండొచ్చు అది. సో డయాబెటీస్ మెడికేషన్ వల్ల వచ్చేది ఎప్పుడంటే మెడికేషన్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవడం మెడికేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్, దానివల్ల తొందరగా క్యాటరాక్ట్ వస్తుంది. సో మనం డయాబెటిక్ గురించి నీట్గా కేర్ తీసుకుంటూ మినిమల్ మెడిసిన్ వాడితే లేట్గా రావచ్చు. ఎస్, సో అది మనం అన్కంట్రోల్డ్గా ఉంటే మెడిసిన్ ఎక్కువ వాడాల్సి వస్తుంది అండ్ తర్వాత క్యాటరాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎస్. సో మీరు అనుకుంటున్నారా సార్, ఐ థింక్ ఇప్పుడు అంటే నేను మీతో క్యాటరాక్ట్ పాడ్కాస్ట్ చేయడానికి ముందు కూడా నాకు పెద్దగా అవేర్నెస్ లేదు క్యాటరాక్ట్ గురించి, నార్మల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్కి వస్తుంది అనే సినారియోలో నేను కూడా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్తుంటే 30s 40s కూడా చెప్తున్నారు. మన దగ్గర ఉన్న యూత్లో కానీ ఇప్పుడు ఇంత వీళ్ళందరికీ అవేర్నెస్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీ దగ్గరకు వచ్చే పేషెంట్లలో లేదండి, ఎంతమంది లేదు? చూస్తున్నాం మేము 100లో మేము ఒక 100 యంగ్ పేషెంట్స్ని చూసామనుకోండి డయాబెటిక్స్ని, 35 to 45 బ్రాకెట్, అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్కి నేను చూస్తున్నాను ఆల్రెడీ. మా క్లినిక్స్లో వీఆర్ సీయింగ్ అరౌండ్ 20 పేషెంట్స్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ క్యాటరాక్ట్. వాళ్ళు అసలు మా దగ్గరకు వచ్చేది రెటీనా చెక్ చేయించుకోవడానికి. డయాబెటీస్లో రెటీనా చెకప్ మ్యాండేటరీ ఉంటుంది. రెటీనా ఇస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఐ, స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ టు బి ఎఫెక్టెడ్ ఇస్ రెటీనా, టార్గెట్ ఆర్గాన్ అంటాం. డయాబెటీస్లో ఎఫెక్ట్ అయ్యే టార్గెట్ ఆర్గాన్ రెటీనా ఒకటి. సో ఈ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తారు, ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర స్క్రీనింగ్ చేసుకొని రండి, రెటీనా ఎలాగుందో చూపెట్టుకొని రండి అని వస్తారు. సో ఇన్సిడెంటల్గా అంటే మేము రెటీనా చూడడానికి ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు బయట క్యాటరాక్ట్ కూడా ఉంటుంది. ఓకే. సో అందులో
మళ్ళీ క్యాట్రాక్ట్లో టైప్స్ ఉంటాయండి, క్లినికల్ టైప్స్ ఉంటాయి, న్యూక్లియర్ అండ్ కార్టికల్ అని. ఓకే. సో కార్టికల్ క్యాటరాక్ట్ అనేది ఈ డయాబెటిక్స్లో ఎక్కువ కనపడుతుంది. ఓకే, కార్టెక్స్ అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఈ జనరల్ క్యాటరాక్ట్కి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? లైక్ అంటే అంటే జనాలకి అవసరం లేదండి అది. ఓకే, అంత టెక్నికల్ టర్మ్స్ అవరు. ఓకే, నార్మల్. ఓకే. బట్ మేము క్లినిక్స్లో చూసినప్పుడు ఓకే. కార్టికల్ క్యాటరాక్ట్ అనేది డయాబెటిక్స్లో ఎక్కువ రావడం చూస్తాం అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు పేషెంట్కి డయాబెటీస్ ఉందని తెలియదు, అవును, కానీ మాకు కార్టికల్ క్యాటరాక్ట్ ఉంటే వి సస్పెక్ట్ డయాబెటీస్ ఉండొచ్చు. అట్లా ఆ కొరిలేషన్ చేసుకుంటాము. ఓకే. బట్ యాజ్ అ పేషెంట్ ఏ క్యాటరాక్ట్ ఉందనేది అంత సంబంధం లేదు, ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి అందులో వేరే మెడిసిన్స్ అట్లాంటివి ఏం పనిచేయవు కాబట్టి సర్జరీ ఒకటే ఆప్షన్ కాబట్టి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ కనపడగానే ఏవైతే ఈ బ్లరింగ్ ఆఫ్ విజన్, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గడం, ఫోటోఫోబియా, ఈ సిమ్టమ్స్ కనపడగానే వస్తే తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత క్యాటరాక్ట్ తోటి సెకండరీ కాంప్లికేషన్స్ ఉంటాయి. క్యాటరాక్ట్ తోటి చూపు తగ్గడమే కాదు, దాన్ని అలాగానే వదిలేస్తే ఐ లోపల ప్రెషర్ పెరుగుతుంది. సో గ్లౌకోమా అంటాం. సో సెకండరీ గ్లౌకోమా ఇండ్యూస్ అవుతుంది. సో కొంతమంది చేయించుకోకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మేము జనరల్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే విజన్ ఒకటే కాదండి మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది, సెకండరీ కాంప్లికేషన్స్ రాకుండా కూడా అవాయిడ్ చేసుకోవాలంటే మీరు తొందరగా సర్జరీ చేయించుకోమని చెప్తుంటాం. ఓకే. అది మీరు గ్లకోమా అన్నారు కదా సార్, అంటే బేసిక్గా గ్లకోమా ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కదా. అంటే గ్లకోమా ఉన్న వాళ్ళు కూడా క్యాట్రాక్ట్ సర్జరీకి వెళ్ళే ముందు అది సెట్ చేసుకోకపోయినా అవన్నీ చూసుకోకపోయినా క్యాట్రాక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనే ఒకటి లేదండి, అండ్ బోత్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. గ్లకోమా అంటే ఐ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఐబాల్ షేప్ని మెయింటైన్ చేయడానికి ఫ్లూయిడ్ ఉంటుంది, విట్రస్ అంటాం. ఓకే. సో అది ఐకి ముందు ఛాంబర్కి వెనక ఛాంబర్కి ఫ్లో కావాలి. ఓకే. సో దే ఆర్ వెరీ స్మాల్ యాంగిల్స్ ఇన్సైడ్ ద ఐ. ఈ యాంగిల్స్లో నుంచి అది ఫ్లో అవుతుంది, ఛానల్స్ ఉంటాయి, మైక్రో ఛానల్స్ ఉంటాయి. సో యాంగిల్స్లో నుంచి ముందుకి వెనక్కి ఫ్లో అవుతుంటుంది. సో క్యాట్రాక్ట్ వల్ల ఆ ఛానల్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి. క్యాట్రాక్ట్ అంటే చెప్పాను కదండి, అంటే లెన్స్ సాలిడ్ అయిపోతుంది. లెన్స్ యాక్చువల్లీ ఇట్స్ ఏ సాఫ్ట్ మెటీరియల్, అది గట్టిగా అయిపోతే అది క్లోజ్ చేసేస్తుంది ఛానల్స్ని, అంత డిలే చేస్తే అప్పుడు సెకండరీ గ్లౌకోమా అంటాం. అంటే గ్లౌకోమా బై ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఎంటిటీ, అది జెనెటికల్గా అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది. సో అందుకే గ్లౌకోమా ఉన్న ఫ్యామిలీస్ ఎవ్రీ 6 months వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద గ్లౌకోమా ఫ్యామిలీస్ దే నో క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ అంటే మనం వెళ్ళాలి 6 monthsకి ఒకసారి చెక్ చేసుకోవాలి. సో గ్లౌకోమా తోటి క్యాట్రాక్ట్ ఇండ్యూస్ కాదు, క్యాట్రాక్ట్ తోటి గ్లౌకోమా ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లౌకోమా తోటి క్యాట్రాక్ట్ ఇండ్యూస్ కాదు, అది రాదు. ఓకే, అది వేరే, అది దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. ఓకే, యాంగిల్ క్లోజర్ అని, తర్వాత ఓపెన్ యాంగిల్ గ్లౌకోమా అని, అవి సెపరేట్ ఎంటిటీ. బట్ క్యాట్రాక్ట్ వల్ల నేను ఇందాక చెప్పిన మెకానిజం ఉంది కదా, అంటే ఆ ప్రెషర్ అనేది బ్లాక్, ఆ ఐబాల్లో ప్రెషర్ పెరిగి యాంగిల్స్ని బ్లాక్ చేస్తుంది. అది సెకండరీ గ్లౌకోమా వస్తుంది. సో అప్పుడు ఫ్లూయిడ్ అంత ఫ్రీగా పాస్ కాదు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దీనివల్ల బ్యాక్ సైడ్ నర్వ్ ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ అని, దాని మీద ప్రెషర్ పడి పర్మనెంట్ బ్లైండ్నెస్కి వెళ్తుంది. సో క్యాట్రాక్ట్ ఈజ్ అ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్. క్యాట్రాక్ట్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆ బ్లైండ్నెస్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ, క్లినికల్ బ్లైండ్నెస్. సర్జరీ చేయించుకుంటే పోతుంది. సర్జరీ చేయించుకోకుండా అలాగానే వదిలేస్తే సెకండరీ అంటే పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్స్ ఈ గ్లౌకోమా వల్ల. క్యాట్రాక్ట్ ఏం చేయలేమా సార్? ఇంకా ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయిందంటే ఏం చేయలేమండి, మనం దాన్ని ఇంకేం చేయడానికి ఛాన్సెస్ ఉండదు. లేదు. సో అలాంటి కేసెస్ కూడా మీకు చాలా ఉంటాయి. మేము ఇప్పుడు అర్బన్ పాపులేషన్స్లో ఉండవండి, అవేర్నెస్ లేక, కంప్లీట్ అవేర్నెస్ లేక, యాక్సెస్ లేక, అంటే సరైన ఫెసిలిటీస్కి యాక్సెస్ లేక అట్లా నెగ్లెక్ట్గా వదిలేసినప్పుడు సెకండరీ ఈ బ్లైండ్నెస్ అనేది, పర్మనెంట్ బ్లైండ్నెస్ అనేది సెట్ అవుతుంది. సో మీరు చూసారు, అడిగారు కదా ఆల్రెడీ, క్యాట్రాక్ట్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ ఇస్ ప్రివెంటబుల్, 100% ప్రివెంటబుల్. బట్ అది మనం డిలే అది వదిలేస్తే మాత్రం చేయలేం. వీ కెన్ నాట్ ప్రివెంట్ ఇట్. అట్లనే వదిలేస్తే మాత్రం నర్వ్ డ్యామేజ్ దాకా వెళ్ళింది అనుకోండి, అప్పుడు చేయలేం. ఓకే. సో ఎలా ఉంటుంది సార్ క్యాట్రాక్ట్ సర్జరీ ప్రొసీజర్? అంటే ఈజ్ ఇట్ పెయిన్ఫుల్? మనకి ఎంత టైం పట్టొచ్చు? మనం రికవర్ అవడానికి టైం అంటే లైక్ మనం డైలీ యాక్టివిటీస్ ఎంత తొందరగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు? ఇట్స్ వెరీ సింపుల్ సర్జరీ అండి. ఓకే, యాక్చువల్ ప్రాసెస్ వచ్చేసి యాక్చువల్ సర్జరీ టైం అరౌండ్ 5 to 10 minutes ఉంటుంది ఈచ్ ఐ.
కానీ ప్రిపరేషన్కి ఒక 1 అవర్ పడుతుంది. ప్రిపరేషన్ అంటే ఫస్ట్ మేము డ్రాప్స్ వేసి వెయిట్ చేపిస్తాం. ఓకే, అవుట్ పేషెంట్లోనే డ్రాప్స్ వేసి ఈ ప్యూపిల్ ఉంటుంది చూడండి, ప్యూపిల్ డైలేట్ అయ్యేదాకా వెయిట్ చేపిస్తాం. ఒకసారి అది డైలేట్ అయినాక థియేటర్లోకి తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళి ఇంతకుముందు ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తారు. నర్వ్ బ్లాక్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి, అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చి సర్జరీ చేస్తారు. బట్ ఇప్పుడు కాంటెంపరీ అంటే ఇప్పుడు అర్బన్ సెటప్స్లో, హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద సెటప్స్ వీ డోంట్ గివ్ ద నర్వ్ బ్లాక్. టాపికల్ డ్రాప్స్ ఇస్తాం. పైనుంచి అనస్థీసియా ఇచ్చేసి, అంటే డ్రాప్స్లో ఇచ్చేసి వితిన్ 5 minutes ఒక చిన్న మైక్రో ఇన్సిషన్ పెడతాం. MICS అంటాం, మైక్రో ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ. సూచర్స్ కూడా అవసరం ఉండవు. సో 45 minutes ఆల్రెడీ మీరు బయట వెయిట్ చేస్తారు. డ్రాప్స్ వేసినాక థియేటర్ లోపలికి తీసుకెళ్ళినాక 5 to 10 minutesలో ఈ టాపికల్ డ్రాప్స్ వేసి మైక్రో ఇన్సిషన్ పెట్టి ఆ లెన్స్ మెటీరియల్ని తీసేస్తాం. ఆ గట్టిగా లెన్స్ మెటీరియల్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అని దాన్ని బ్రేక్ చేసేసి తీసేస్తాం. తీసేసి మీరు చూస్ చేసుకున్న లెన్స్ లోపలేసేస్తాం. ఓకే, సూచర్స్ కూడా ఇవ్వం. క్యాపింగ్ కూడా పెట్టలేదు ఈ మధ్య. అంటే వీ డోంట్ పుట్ అ క్యాప్, అట్లా క్యాటరాక్ట్ అయినట్టు. వి డైరెక్ట్లీ ఆస్క్ దెమ్ టు గో హోమ్ సేఫ్లీ. కొంచెం కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఆపరేషన్ తర్వాత, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంటికి పంపించేస్తాం. కొంచెం హీట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు అన్నట్టు. ఎస్. సో బ్రైట్ లైట్కి, ఎందుకంటే ఆల్ ద డేస్ ఇన్ని రోజులు కూడా వాళ్ళకి లైట్ ఎంట్రీ తక్కువ ఉంటుంది లోపలికి క్యాటరాక్ట్ వల్ల. సడన్గా లైట్ వెళ్ళేసరికి మళ్ళీ ఫోటోఫోబియా వస్తుంది. అందుకే లైట్ అవాయిడ్ చేయమంటాము. ఒక 15 days, ఒక 15 to 20 days. అండ్ కిచెన్లో ఎక్కువ వర్క్ ఉంటే అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే అది హీలింగ్, సూచర్స్ అయ్యాం కదా, సెన్సిటివ్ ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ డిలే అవుతుందని చెప్పి వీ అవాయిడ్ దమ్ టు గోయింగ్ ఇన్ టు ద కిచెన్. అండ్ డస్ట్ పడకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డస్ట్ అట్లాంటివన్నీ పడితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయని వీ గివ్ దమ్ డార్క్ గ్లాసెస్ ఓన్లీ టు వేర్ అరౌండ్. బయటికి అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు, ఇండోర్స్లో ఉన్నప్పుడు గ్లాసెస్ కూడా అవసరం లేదు. క్లీన్ ఎన్వైర్న్మెంట్లో ఫస్ట్ 4 days ఇంటెన్స్గా డ్రాప్స్ ఇస్తాం. తర్వాత గ్రాడ్యువల్గా అవి టేపర్ అవుతాయి. ఒక 15 days తర్వాత టేపర్ అయిపోతుంటాయి, అంటే డోసెస్ తగ్గిపోతుంది. 15 days తర్వాత దే కెన్ రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీస్. సార్, నేను ఇప్పుడు నార్మల్గా క్యాటరాక్ట్ సర్జరీకి వెళ్ళాలంటే అంటే ఏ స్టేజ్లో వెళ్ళాలి? ఫుల్లీ రైప్ అయిన తర్వాత వెళ్ళాలా? క్యాటరాక్ట్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేది, అంటే ఏ స్టేజ్లో వెళ్ళాలి అప్పుడు కానీ ఇప్పుడు కానీ? స్టేజెస్ ఉంటాయి క్యాటరాక్ట్లో, స్టేజెస్ ఉంటాయి. మా క్లినికల్ స్టేజెస్ ఉంటాయి. Grade 1, Grade 2, Grade 3 అండ్ టైప్స్ ఉంటాయి. న్యూక్లియర్ క్యాటరాక్ట్, కార్టికల్ క్యాటరాక్ట్ అని మా ఇంటర్నల్ క్లాసిఫికేషన్. అంటే మీకు ఒకవేళ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు స్టేజ్ మాత్రం చెప్తాం. సో ఒక 20-30 years బ్యాక్ స్టేజింగ్ని బట్టి చేసేవాళ్ళం సర్జరీ. ఎందుకంటే ఆ సర్జికల్ టెక్నిక్స్లో ఎర్లీ స్టేజ్లో క్యాటరాక్ట్ చేయాలంటే వీలయ్యేది కాదు అంత ఈజీగా. ఓకే, కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే లెన్స్ అనేది బయటికి తీయడానికి ఓకే ఎర్లియర్ ఎక్స్ట్రా క్యాప్సులర్ ఎక్సిషన్ అనేది ఒక సర్జరీ ఉండేది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఫేకో అంటాం దాన్ని. ఇప్పుడు ఫేకో సర్జరీ అంటాం, మైక్రో ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ విత్ ఫేకో అంటాం. సో స్టేజింగ్ని బట్టి చేసే టైం అప్పుడు ఒక 30 years బ్యాక్ ఉండేది. ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో స్టేజింగ్ని బట్టే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేని ఫెసిలిటీస్ ఉంటాయి రిమోట్ ఏరియాస్లో. ఓకే, వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి వెన్ అది రైపెన్ అంటే Stage 4, ఇంకా రైపెన్ లాస్ట్ స్టేజ్ బ్రౌన్ క్యాటరాక్ట్ అంటాం. బ్రౌన్ మెచ్యూర్డ్ బ్రౌన్ కలర్ అయిపోతుంది. సారీ ఫర్ ఇంటరప్టింగ్ సార్. ఇప్పుడు Stage 4కి వచ్చింది, రైపెన్ అయింది. వాళ్ళు ఒక టైం అనుకున్నారు సర్జరీ చేయించుకుందామని. మీరు అన్నారు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేని చోట ఇప్పటికీ అదే పద్ధతి చేస్తున్నారు అని ప్లేసెస్లో. బట్ మిస్ అయ్యండి అనుకోండి పర్టికులర్ పర్సన్ ఆ Stage 4 దాటిన తర్వాత వీళ్ళు అనుకున్న డేట్ కానీ, దెన్ అప్పుడు కంప్లీట్ బ్లైండ్నెస్కి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఇంకా ఉండదా? అంటే ఐ మీన్ అప్పుడు తీయచ్చా? ఇంకా తీయచ్చు. అప్పుడు కొంచెం ఓల్డ్ టెక్నిక్స్ వాడి తీయాల్సి వస్తుంది. ఈ ఫేకో అనే టెక్నిక్ Grade 4 అండ్ ఆ స్టేజ్లో కొంచెం కష్టం, చేయొచ్చు అప్పుడు కూడా. బట్ SICS అని ఇంకొక టెక్నిక్ ఉంటుంది, స్మాల్, అది ఇంటర్మీడియట్. ECCS చాలా ఓల్డ్ ప్రాక్టీస్. SICS ఆఫ్ లేట్, అంటే ఒక 10 years 15 years. ఈవెన్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు కూడా ఫస్ట్ SICS ట్రైనింగ్ చేస్తాం, స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అని. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి ఫేకో. సో స్టేజింగ్ని బట్టి చేసే ఇన్స్టిట్యూట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి, రిమోట్ ప్లేసెస్లో ఉంటాయి.
బట్ వీ డోంట్ సజెస్ట్, అంటే అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఈ కొత్త టెక్నాలజీలో ఎర్లీ ఈజ్ బెటర్. ఓకే, లెన్స్ సెమీ సాలిడ్గా ఉంటుంది చెప్పాను కదా, అది కంప్లీట్గా సాలిడ్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా, ఒకవేళ కంప్లీట్గా సాలిడ్ అయింది అనుకోండి, చిన్న ఇన్సిషన్లోంచి దాన్ని బయటకు తీయలేము. ఓకే. ఓకే, సో ఎర్లీ స్టేజ్లో ఆల్రెడీ విజన్ అయితే ఎఫెక్ట్ అయింది, ఎర్లీ స్టేజ్ అయినా సరే, గ్రేడ్ 2 అనుకోండి, గ్రేడ్ 1 to 2 ఆర్ గ్రేడ్ 3 అనుకున్నా కానీ ఆల్రెడీ విజన్ కాంప్రమైజ్ అయింది, విజన్ తగ్గిపోయింది, అండ్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయింది. ఓకే, అండ్ మాకు కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది ఆ స్టేజ్లో చేయడం, కాంప్లికేషన్స్ ఏం లేకుండా చిన్న మైక్రో ఇన్సిషన్ తోటి ఆ లెన్స్ని బ్రేక్ చేసేసి తీస్తాం బయటికి. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటేనే అది, ఫేకో అంటేనేమో లెన్స్. ఓకే, ఫేకో అనేది లాటిన్ వర్డ్, దాన్ని లెన్స్ని ఫేకో అంటాము. ఎమల్సిఫికేషన్ అనేది టెక్నాలజీ, ఒక సన్న అల్ట్రాసోనిక్ ప్రోబ్ తోటి దాన్ని బ్రేక్ చేసేసి బయటికి తీసేసి ఆ ప్లేస్లోనే లెన్స్ వేస్తాం. ఓకే. అది సో స్టేజ్ని బట్టి చేయడం అనే ప్రాక్టీస్ ఇంకా ఉంది, బట్ కొత్తగా ఎడ్యుకేట్ కావాల్సింది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ టోటలీ యువర్ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్, ఎంత కాంప్రమైజ్ అయిందో ఎంత తొందరగా వీళ్ళు ఉంటే అంత తొందరగా చేయించుకోవడం మంచిది. అట్లా మరీ ఎర్లీ స్టేజ్లో గ్లాసెస్ తోటి మేనేజ్ చేసే స్టేజ్లో కూడా చేసుకోమని మేము కూడా ప్రమోట్ చేయం. ఓకే, యూ కెన్ వెయిట్ అని చెప్తాము, బట్ ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదు చాలా ఇబ్బందిగా ఉందండి, ఫోటోఫోబియా, అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఇన్ ద నైట్ టైం డ్రైవింగ్, సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నైట్ డ్రైవింగ్ ఆపేస్తారు. దే హ్యావ్ టు లైఫ్ స్టైల్ అంతా రిస్ట్రిక్ట్ చేసుకునే బదులు మీరు చేసుకోండి, ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే రిజల్ట్ కూడా బాగుంటుందని చెప్పేస్తాం. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు 30s or 40sలో కూడా క్యాట్రాక్ట్ అనేది వస్తుంది చెప్పారా? నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు క్యాట్రాక్ట్ అనేది మనం దాన్ని సర్జరీ చేయించుకోకపోతే కంప్లీట్ బ్లైండ్నెస్కి వెళ్ళే స్టేజెస్ ఉందని మీరు చెప్పిండ్రు. సో నాకు ఒక 31, 32లో క్యాట్రాక్ట్ అనేది ఉందని తెలిసింది. అంటే నాకు తెలియకపోవచ్చు క్యాట్రాక్ట్ ఉంది క్యాట్రాక్ట్. నేను అది ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద రీజన్, ఏదో రీజన్ నేను దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాను. 31, 32, 33, 34, 35 పట్టించుకోలేదు. ఈవెన్ నా లైఫ్ స్టైల్ రెస్ట్రిక్ట్ చేసుకుంటే నాకు నచ్చిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంటే ఇది ఒక వర్స్ట్ సినారియోలో మీరు అనుకోండి. సో అప్పుడు నేను ఆ 30 స్టేజ్లో నాకు అది వస్తే నేను 36కి కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుందా? మీరు అన్ని ఇయర్స్ అంటే నేను అడుగుతున్నాను, ఇది ఒక సినారియో, హైపోథెటికల్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఏం చేయలేరు. ఏం చేయలేం, అంటే ఇంకా నర్వ్ ఎఫెక్ట్ అయినాక ఏం చేయలేం. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ నర్వ్ ఇస్ నాట్ ఎఫెక్ట్, నర్వ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నర్వ్ ఎఫెక్ట్ అవ్వదా? అవుతుందండి, కంప్లీట్ అయిపోయినప్పుడే ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగి సెకండరీ గ్లౌకోమా వస్తుంది. సెకండరీ గ్లౌకోమా అంటే నేను ఎందుకు ఇది అడిగానంటే, ఇప్పుడు అప్పట్లో కంప్లీట్ అయిపోయిన స్టేజ్ వరకు వెయిట్ చేసిందంటే అప్పుడు మరి ఎఫెక్ట్ అయ్యి కంప్లీట్ బ్లైండ్నెస్కి వెళ్ళకపోవునా? ఉంటుంది, అందుకే కదా లిటరేచర్లో మాకు ఉండేది, మేము పబ్లిష్ చేసిన ఆర్టికల్స్లో కూడా అదే కదా. సెకండరీ గ్లౌకోమా లీడ్స్ టు బ్లైండ్నెస్ కదా. ప్రైమరీ గ్లౌకోమా అంటేనేమో అది సెపరేట్ కేటగిరీ చెప్పాను. సెకండరీ గ్లౌకోమా డ్యూ టు క్యాట్రాక్ట్, అంటే క్యాట్రాక్ట్ వల్ల వచ్చిన గ్లౌకోమా తోటి కూడా బ్లైండ్నెస్ వస్తుంది, ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. పార్షియల్ బ్లైండ్నెస్ అంటే ఒక ఫీల్డ్ వెళ్ళిపోతుంది, లేదు అంటే కంప్లీట్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. విజువల్ ఫీల్డ్ ఉంటుంది కదా, గ్లౌకోమాలో ఫీల్డ్స్ పోతాయి అన్నమాట. సో విజువల్ ఫీల్డ్స్లో కొన్ని ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆర్ కంప్లీట్గా బ్లైండ్నెస్ అయ్యే ఛాన్స్ ఉంది గ్లౌకోమాలో. సో ఈ క్యాట్రాక్ట్ వల్ల వచ్చే గ్లౌకోమాలో కూడా సేమ్, అంటే ఇంకా కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే ఇంకా దాన్ని ఏం చేయలేం, నర్వ్ డ్యామేజ్ అయితే ఏం చేయలేం. నేను ఎందుకు అడిగానంటే అదే 30sలో పట్టించుకోకుండా ఉండి ఏమన్నా, అంటే ఇది రేర్ హైపోథెటికల్ గా, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ గా కాకపోవచ్చు కానీ మాట్లాడుకుంటే ఏంటి అయ్యే ఛాన్స్ ఉందండి, అయ్యే ఛాన్స్ ఉంది. సో జనరల్ గా ఒకవేళ నిజంగానే ఉండుంటే అన్ని రోజులు లైఫ్ స్టైల్ మేనేజ్ చేయలేరు ఎట్లాగూ. ఒక 1 year 2 years తర్వాత ఇప్పుడు దేర్ ఆర్ సమ్ మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్, వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళ క్యాట్రాక్ట్ అనేది. నేను ఆ సినారియోలో అడిగాను అన్నట్టు, వాళ్ళకి తెలియదు అడిగే వాళ్ళు ఉండరు, సెల్ఫ్ కేర్ లేని వాళ్ళకి వచ్చింది అనుకుంటే ఒక 5 years అలానే ఉండిపోతే బ్లైండ్నెస్, కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది కదా. సో అది అవుతుందా లేదా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మాట్లాడుతుంటే. అండ్ మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మనకి క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత హీలింగ్ అనేది త్వరగా అవుతుందా? అంటే నార్మల్గా షుగర్స్ నార్మల్గా ఉంటే నార్మల్ టైంలోనే హీల్ అవుతుంది. షుగర్స్ ఇంబ్యాలెన్స్ అయితేనే హీలింగ్ డిలే అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ మేక్ షూర్, అంటే మేము పేషెంట్స్ కూడా చెప్తాము, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటేనే సర్జరీ చేస్తాం. అన్కంట్రోల్ డయాబెటీస్ని మేము ఫస్ట్
యూనో స్పెషలిస్ట్ వాళ్ళ స్పెషలిస్ట్ తోటి ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ప్రైమరీ ఫిజిషియన్ ఓకే. వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళ క్యాట్రాక్ట్ సర్జరీ ఉందని చెప్పే సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట. వాళ్ళ కన్సల్టెంట్ తోటి మాట్లాడాల్సి వస్తుంది, మీరు షుగర్ కంట్రోల్లోకి తెచ్చిస్తే మేము క్యాటరాక్ట్ ఆపరేట్ చేస్తామని. అదర్వైజ్ క్యాటరాక్ట్ అంటే వాళ్ళ ఓన్గా షుగర్ కంట్రోల్లో తెచ్చుకుంటే నాట్ ఏ ప్రాబ్లం. ఐ మీన్ దేర్ ఈజ్ ఇట్స్ లైక్ నాన్ డయాబెటిక్ పేషెంట్ ఓన్లీ. హీలింగ్ టైం కానివ్వండి, అదర్ దట్ కాంప్లికేషన్స్ కానివ్వండి. ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు? డయాబెటిక్ పేషెంట్ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాడు, సర్జరీ తర్వాత నెగ్లెక్ట్ చేసిండు డయాబెటీస్ని, అప్పుడు ఎలాంటి సినారియోస్ ఉండొచ్చు, వర్స్ట్ సినారియోస్? ఒకటి మ్యాక్యులర్ ఎడిమా అని ఒక కండిషన్ వస్తుందండి. ఓకే. సిస్టాయిడ్ మ్యాక్యులర్ ఎడిమా అని, మోస్ట్లీ సీన్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటిక్స్. సర్జరీ దాకా కంట్రోల్ చేసుకుంటారు, సర్జరీ తర్వాత మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది. ఓకే, తప్పగానే బ్యాక్ సైడ్ రెటీనాలో మ్యాక్యులా అనే ఇంపార్టెంట్ ఆర్గాన్ ఉంటుంది, అక్కడ ఫ్లూయిడ్ కలెక్షన్ వస్తుంది. ఓకే. అది మెయిన్గా డయాబెటిక్స్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాక వచ్చే కండిషన్, అది కంట్రోల్లో లేనప్పుడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు కూడా. మా భయమే అది. ఓకే. బ్లేమ్ చేస్తారు వాళ్ళు. ఆ సర్జరీ అయ్యేదాకా బాగానే ఉంటుంది, అవును, మేము చెప్తాం 190 180 దాకా మీరు తెచ్చుకోండి. 260 300 ఉన్న వాళ్ళు ఉంటారు, ర్యాండమ్ ఆర్ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కూడా. సో వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, క్యాటరాక్ట్ సర్జరీ ఎట్లాగో ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయింది. అప్పటిదాకా బాగా డిసిప్లిన్గా మెడికేషన్ టైం తీసుకొని లైఫ్ స్టైల్ కూడా మాడిఫై చేసుకొని వస్తారు. ఇట్స్ ఎవ్రీ సర్జన్స్ నైట్ మేర్. సర్జరీ కాగానే మళ్ళీ షుగర్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ మ్యాక్యులర్ ఎడిమా అనే కండిషన్ రావడం అనేది మేము జనరల్గా ప్రెడిక్ట్ చేస్తాము. వీ ట్రై టు అవాయిడ్ ఇట్ ఆల్వేస్ అండ్ వీ కీప్ ట్రాకింగ్ ద పేషెంట్స్ ఆల్సో. 400-500 ఉన్న పేషెంట్స్ని వాళ్ళు అంత సడన్గా అయితే మళ్ళీ 200 లోపలికి షుగర్స్ రావు. 15 days స్ట్రగుల్ చేస్తే వస్తుంది 200 లోపలికి షుగర్స్, ర్యాండమ్ షుగర్ కానివ్వండి, ఫాస్టింగ్ ఆర్ పోస్ట్ లంచ్. అప్పుడు మళ్ళీ ఒక 15 days కాల్ చేపించి షుగర్స్ ఎట్లా ఉన్నాయి అండ్ రివ్యూస్ ఎక్కువ రమ్మంటాం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇఫ్ పాసిబుల్ కంఫర్ట్ రివ్యూ అని చెప్తాం. అది. సో అపార్ట్ ఫ్రమ్ మ్యాక్యులర్ ఎడిమా, సిస్టాయిడ్ మ్యాక్యులర్ ఎడిమా, ఇన్ఫెక్షన్స్ అయితే కంట్రోల్ అది ఇంకొక మేజర్ ప్రాబ్లం. ఇన్ఫెక్షన్ అయితే ఎండాఫ్థాల్మైటిస్ అనే ఇంకొక కండిషన్ వస్తుంది. అంటే జనరల్గా డయాబెటిక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్కి రాదు అది, ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్. బట్ అదర్ ఇన్ఫెక్షన్స్ తోటి డయాబెటిక్లో షుగర్స్ కంట్రోల్ కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ వస్తే హీలింగ్ టైం డిలే అవుతుంది. ఓకే, 15 days 20 days. ఓకే, ఆ హీలింగ్ టైం డిలే తోటి విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కొంచెం డౌన్ అవుతుంటాయి. సో దీస్ ఆర్ 2 main complications in డయాబెటిస్ కంట్రోల్ చేసుకోకపోతే సర్జరీ తర్వాత. yes. ఇప్పుడు నార్మల్గా సర్జరీ తర్వాత ఎలాంటి లెన్స్ చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మోనోఫోకల్, మల్టీఫోకల్, టారిక్ అని ఇలా రకరకాలు మనకు కనబడుతుంటాయి. అసలు ఇప్పుడు మార్కెట్లో ఉన్న లెన్స్ ఏంటి అంటే మీరు బిఫోర్ మీ పేషెంట్కి మీరు గైడ్ చేస్తారా, మీకున్న కండిషన్ బట్టి ఈ లెన్స్ తీసుకోవాలి అని? ఏంటి అది, ఎలా ప్రొసీజర్, ఆ లెన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఒకసారి మాట్లాడుతారు. సో ఇట్స్ నాట్ ఆఫ్టర్ ద సర్జరీ, బిఫోర్ సర్జరీ ఓన్లీ. అసలు క్యాటరాక్ట్ అంటేనే న్యాచురల్ లెన్స్ తీసేసి ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ వేస్తాం, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. సో అందులో టైప్స్ ఉంటాయి. బిఫోర్ ఈవెన్ వీ కౌన్సిల్ ద పేషెంట్స్, అంటే ముందు ఏ లెన్స్ వేసుకోవాలని చెప్పే ముందే వాళ్ళ లైఫ్ స్టైల్ని స్టడీ చేయాలి. జనరల్గా డ్రైవింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే మీకు మోనోఫోకల్, మల్టీఫోకల్ ఇవన్నీ లైక్ ద సేమ్ అదే టర్మ్లో మీనింగ్ ఉంటుంది. మోనో మీన్స్ సింగిల్, మల్టీ మీన్స్ మోర్ దెన్ సింగిల్. ఓకే, టోరిక్ కూడా ఉంటుంది చెప్తాను. ట్రైఫోకల్, మోనోఫోకల్, బైఫోకల్ ఆర్ మల్టీఫోకల్, ట్రైఫోకల్. దెన్ కొత్తగా ఒకటి ఈడాఫ్ అని వచ్చింది, దాని గురించి చెప్తాను. బట్ ఫస్ట్ మోనోఫోకల్. మామూలుగా మీకు క్యాట్రాక్ట్ రాకుండా ఏజ్ రిలేటెడ్ రీడింగ్ గ్లాసెస్ వస్తాయి, చెప్పాను కదా, చత్వరం అనేది, ప్రెస్బయోపియా. సో అది లెన్స్ వల్ల కానీ లేదు మన కార్నియా వల్ల రాదు. అది లెన్స్ అకామిడేషన్, లెన్స్ని హోల్డ్ చేసే సిలియరీ మజిల్స్ అండ్ ఎలాస్టిసిటీ ఉంటుంది లెన్స్కి, అకామిడేషన్ ఎలాస్టిసిటీ అంటాం. కరెక్ట్గా ఇమేజ్ని రెటీనా మీద ఫోకస్ చేసే ఎలాస్టిసిటీ దానికి ఉంటుంది లెన్స్కి.
అది ఏజ్ రిలేటెడ్గా ప్రోగ్రెస్ అయినప్పుడు ఏజింగ్ ప్రాసెస్లో 40 దాటినాక ఎలాస్టిసిటీ కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు రీడింగ్ గ్లాసెస్ వస్తాయి. సో క్యాటరాక్ట్ పేషెంట్స్కి 90%, 95 అండ్ అబౌవ్ పర్సెంటేజ్ అందరికీ రీడింగ్ గ్లాసెస్ గ్యారంటీగా ఉంటాయి. అంటే నియర్ విజన్ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకే పేపర్ దూరం పెట్టుకొని చదవడం, ఫోన్ కూడా దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మోనోఫోకల్ అంటే డిస్టెన్స్ నార్మల్ అయిపోతుంది. మోనోఫోకల్ లెన్స్ చూస్ చేసుకుంటే వితౌట్ గ్లాసెస్ డిస్టెన్స్ విజన్ నార్మల్గానే వచ్చేస్తుంది. దూరం గ్లాసెస్ అవసరం లేదు. నేను మోనోఫోకల్ లెన్స్ మోనోఫోకల్. ఓకే. కానీ మళ్ళీ ఈ రీడింగ్ ప్రాబ్లం ఏదైతే ఏజ్ రిలేటెడ్గా వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది. మోనోఫోకల్ వేసుకుంటే అది కంటిన్యూ అవుతుంది, అది పోదు. ఓకే. ఓకే. నియర్ అండ్ ఇంటర్మీడియట్ ఆల్సో. ఇంటర్మీడియట్ అంటే టిపికల్లీ కంప్యూటర్ సిస్టమ్ డిస్టెన్స్, ఇంటర్మీడియట్ ఆర్ కిచెన్లో వర్క్ చేసే యాక్టివిటీస్. ఓకే. అంటే షార్ప్ సైట్ ఉండదు, షార్ప్గా ఉండదు, బ్లర్రింగ్ తోటి ఉంటుంది, కనబడుతుంది. ఇట్స్ నాట్ దట్ మీరు చూడలేరు నియర్ వస్తువులు అని ఉండదు, కనబడుతుంటాయి. రీడింగ్కి ఫైనర్ విజన్ కావాలి. ఓకే. సో రీడింగ్ ప్రాబ్లం వస్తుంది. మోనోఫోకల్ వేసుకుంటే అది కంటిన్యూ. గ్లాసెస్ వాడాలి మళ్ళీ. గ్లాసెస్ రీడింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి గ్లాసెస్ మ్యాండేటరీ అప్పుడు. ఓకే. అది మోనోఫోకల్. వైడ్లీ మోనోఫోకలే వాడతారు ఎక్కువ మంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది ట్రెండ్ అర్బన్ పాపులేషన్లో. బట్ 90% ఆఫ్ ద పాపులేషన్, క్యాటరాక్ట్ పేషెంట్స్ గో ఫర్ మోనోఫోకల్. ఈవెన్ ప్రాక్టీస్లో కూడా 90% ఆఫ్ ద సర్జరీస్ వి గో విత్ మోనోఫోకల్ ఎర్లియర్. రీసెంట్లీ పేషెంట్స్ ప్రిఫరెన్స్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఆల్సో, అంటే ఎర్లీ యంగ్ ఏజ్లో వేరే యాక్టివిటీస్ ఉంటాయి లైక్ డ్రైవింగ్, ఓకే, రీడింగ్, ఇంటర్మీడియట్ వర్క్, సిస్టమ్ మీద వర్క్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దెన్ వీ గో ఫర్ ద అదర్ లెన్సెస్. సో మోనోఫోకల్ ఆల్రెడీ చెప్పాను కదా, దూరంది క్లియర్గా ఉంటుంది, దగ్గర దానికి రీడింగ్ కావాలి, అది మోనో. యా. మల్టీఫోకల్లో 2 టైప్స్ ఉంటాయి, బైఫోకల్ అండ్ ట్రైఫోకల్. సో బైఫోకల్ డిస్టెన్స్ అండ్ నియర్ రెండు క్లియర్గా ఉంటుంది. ఓకే. కానీ ఇంటర్మీడియట్లో కొంచెం బ్లర్రింగ్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ప్రాబ్లం. కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కిచెన్లో వర్క్ చేసేటప్పుడు కొంచెం బ్లరింగ్ ఉంటుంది, మళ్ళీ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. ఓకే. సో లైఫ్ స్టైల్ని స్టడీ చేయకుండా బైఫోకల్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ద మెయిన్ రీజన్ ఫర్ గోయింగ్ ఫర్ వేరే టైప్స్ ఆఫ్ లెన్సెస్, గ్లాసెస్ అవసరం లేకుండా లైఫ్ స్టైల్ కావాలని. సో వాళ్ళకి మేము ట్రైఫోకల్ సజెస్ట్ చేస్తాం. లేదు, ఐ డోంట్ వర్క్ ఇన్ ఇంటర్మీడియట్ డిస్టెన్స్, అసలు నాకు ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అవసరం లేదు, నేను సిస్టమ్ వాడను, ఆ యావరేజ్గా ఆ డిస్టెన్స్లో పనులు చేసే నేనేం లేదన్న వాళ్ళకి ఓకే. ట్రైఫోకల్ రాకముందు బైఫోకలే వాడేవాళ్ళం, ఇప్పుడు ట్రైఫోకల్ వచ్చింది. ట్రైఫోకల్ వచ్చేసి ఇంటర్మీడియట్ వస్తుంది, నియర్ విజన్ వస్తుంది, డిస్టెన్స్ నార్మల్గా వస్తుంది. సో డిస్టెన్స్ విజన్ అన్నిట్లో నార్మల్గానే వస్తుంది, ఏ లెన్స్ డిఫాల్ట్. సో ఈ లెన్స్ అనేది చాలా చిన్న ఇంప్లాంట్ అండి, ఇట్స్ అ వెరీ మైక్రో ఇంప్లాంట్. సో దాంట్లో మీకు డిస్టెన్స్ వైజ్ అడ్జస్ట్ చేయాలంటే, అంటే బైఫోకల్ అండ్ ట్రైఫోకల్లో అన్ని డిస్టెన్సెస్ కనపడేలాగా చేయాలంటే దాంట్లో ఫీల్డ్స్ ఉంటాయి, మళ్ళీ చిన్న రిడ్జెస్ ఉంటాయి. మీరు గ్లాసెస్ చూసారా ఎప్పుడన్నా, రీడింగ్ గ్లాసెస్ ఆర్ రీడింగ్ గ్లాసెస్లో మీకు రీడింగ్ అండ్ రెగ్యులర్ గ్లాసెస్లో ఒక చిన్న బైఫోకల్ లెన్స్ అంటాం. డి షేప్ ఉంటుంది కింద, పై సైడ్ నార్మల్గా ఉంటుంది, కింద మాత్రం మళ్ళీ సెపరేట్గా ఉంటుంది. రీడింగ్ అప్పుడు అక్కడి నుంచే చూడాలి. చూస్తుంటారా మీ పేరెంట్స్కి ఎవరికన్నా? అంత ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు సార్, నాకు మా వాళ్ళకి లేవు ఎవరికి. యా. సో 2 డిఫరెంట్ ఫోకల్ జోన్స్ ఉంటాయి రీడింగ్ గ్లాసెస్లో. సో దగ్గర కనపడడానికి ఒక టైప్ ఆఫ్ జోన్ ఉంటుంది, దూరాన్ని కనపడడానికి ఒక ఫోకస్ ఉంటుంది. ఇది బైఫోకల్. సో ఆ బైఫోకల్ కానీ ట్రైఫోకల్లో 3 జోన్స్ ఉంటాయి, దగ్గర కనపడడానికి, ఇంటర్మీడియట్ కనపడడానికి, దూరం కనపడడానికి, మళ్ళీ 3 జోన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే లైట్ పడుతుందో, ఈ ఏరియా డిమార్కేషన్ అయిన ఏరియాస్లో లెన్సెస్ మీద ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి లైట్ పడుతుందో, గ్లిటరింగ్ ఎఫెక్ట్స్, ఓకే, హాలోస్, స్టార్ బస్ట్స్, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటిని ఫోటాప్సియాస్ అంటాం. ఓకే. సో ఇవి అవాయిడ్ చేయాలంటే ఈ లెన్సెస్ వేసుకోవద్దు. ఓకే. బైఫోకల్ ఆర్ ట్రైఫోకల్ వేసుకోవద్దు. ఓకే. అండ్ లేదు, నాకు తప్పకుండా
కావాలి, గ్లాసెస్ వద్దు నాకు, బట్ ఐ స్టిల్ వాంట్ టు డ్రైవ్ అంటే అప్పుడు ఈడ్ ఆఫ్ లెన్స్ అని వచ్చింది, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అని. అక్కడ ఏంటంటే ఆ జోన్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి, ఎక్కడ డిమార్కేషన్ ఉండదు లెన్స్ మీద. ఓకే, సో ఎక్స్ట్రీమ్ నియర్ విజన్ రాదు దాంతో, బట్ ఇంటర్మీడియట్ కార్లో కూర్చున్నారు, డాష్ బోర్డ్ క్లియర్ చూడగలుగుతారు. చూడాలి, కనబడుతుంది, ఈడ్ ఆఫ్ లెన్స్ వేసుకుంటే కనబడుతుంది. ఇంటర్మీడియట్ అండ్ అది ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో ఉంటుంది డాష్ బోర్డ్ జనరల్గా, అది క్లియర్గా ఉంటుంది, డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది, ఈవెన్ రీడింగ్ అప్పుడు కూడా నియర్ బాగానే ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ నియర్ యూ వాంట్ టు సీ, ఇంత దగ్గర పెట్టుకొని ఫోన్ చూడాలంటే కుదరదు ఈడ్ ఆఫ్ లెన్సెస్. చూడరు కూడా ఎవరు ఇలా సో లైఫ్ స్టైల్ అసెస్ చేసినప్పుడు అర్థమవుతుంది, మాట్లాడేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అంటే మీరు వింటున్నారు, అరే నేను నాకేది అవసరం మీకు అర్థమవుతుంది, నాకు అర్థమైపోతుంది, అర్థమైపోయి యూ విల్ ప్రపోజ్ అనమాట, మీరు అడుగుతారు. ఓకే, దెన్ సెకండరీ రీసెర్చ్ ఉంటుంది, మీరు వెళ్తారు, మళ్ళీ చూసుకొని మళ్ళీ వచ్చి మేము దీనికి వెళ్తామని చెప్తారు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఆ లెన్స్కి మీరు ఈ లెన్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుందని అన్న మోడల్ ముందే ఉంటుందా? ఇప్పుడు మనకి అలా చూసుకోవడానికి క్రాస్ చెక్ ఏమైనా అద్దాలు లాంటి అట్లాంటి ఏమైనా ఉంటుందా ఫెసిలిటీ ఏమన్నా? అట్లా ఏముండదు, ఉంటుందా? అంటే ఇప్పుడు మనం కదా లైక్ ఇప్పుడు ఈ మధ్య ఏముండదు, అందుకే ఈ షర్ట్ లో మీరు ఇలా కనబడతారు అన్నట్టు ఈ లెన్స్ ఉంటే ఇలా ఉంటాయని చెప్పి దానికి రిఫరెన్స్ గ్లాసెస్ ఏమన్నా పెట్టుకొని చూడు దీని ఎఫెక్ట్ ఇలా లేదు, అట్లా ఉండదు, డోంట్ హ్యావ్ ఎనీ ఆ ఫెసిలిటీ ఏం లేదు, ఇంకా అది రాదు కూడా అంటారు, ఎందుకంటే లోపల క్యాటరాక్ట్ ఉంది కదా, అలా తీసేదాకా రాదు కదా అంటున్నారు. అది రాదు, బట్ ఈ క్లినికల్గా మేము చూస్తుంటాం కదా, అంటే విజన్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రెసిషన్ రావాలంటే ఎగ్జాక్ట్లీ లెన్స్, ఇఫ్ నేను మీకు గ్యారంటీ ఇవ్వాలంటే నాకు ఆ ఎక్స్పర్టీస్ ఉండాలి. అంటే ఆ స్కానింగ్ అప్పుడు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్స్, లెన్స్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకొని మీకు అష్యూరెన్స్ ఇస్తేనే యూ విల్ చూజ్ ఇట్. అండ్ అది ఫస్ట్ కేస్ కరెక్ట్గా అయితేనే సెకండ్ వాళ్ళు వస్తారు కదా. సో పీపుల్ అందరూ ప్రాక్టీస్ చేయకపోవచ్చు ఇది, మల్టీఫోకల్, ట్రైఫోకల్స్, ఈడ్ ఆఫ్స్ అవన్నీ. సో ఇన్స్టిట్యూట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్. బేసిక్గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఏ లెన్స్ చూస్ చేసుకుంటారు సార్? ఈ మధ్య అయితే చాలా మంది ఈడ్ ఆఫ్ నుంచే స్టార్ట్ చేస్తున్నామండి. ప్రైస్ సార్, అంటే ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నా కూడా ప్రైస్ సెగ్మెంట్ అంటే మీకు ట్రైఫోకల్ అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, ఈడ్ ఆఫ్ అండ్ లెన్స్లో కూడా మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్, ఇంపోర్టెడ్, ఎక్స్పోర్ట్, ఇండియన్ ఇంపోర్టెడ్, ఇవన్నీ కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయి జనరల్గా ఒకవేళ చెప్పాలంటే అన్ని. బట్ సింపుల్గా చెప్పాలంటే ఎనీ లెన్స్ విల్ గివ్ యూ ద గుడ్ విజన్, ఎనీ బ్రాండెడ్ లెన్స్. ఓకే, తర్వాత అంటే మన రిక్వైర్మెంట్ మనం సరిగ్గా అడగకపోతే ఆఫ్టర్ క్యాటరాక్ట్ తర్వాత కూడా మనం చాలా డిసప్పాయింట్ అవుతాం ఉంటుంది కదా. ఎస్, అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఓన్లీ నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు మోనోఫోకల్ వేసేసాను, లైక్ వైడ్లీ అదే వాడతాం కాబట్టి, ఆర్ నాకు ఆ ఎక్స్పర్టీస్ లేదనుకోండి, మోనోఫోకల్ వేసేస్తాను. తర్వాత వింటారు, లేదు అసలు గ్లాసెస్ అవసరం లేకుండా కూడా క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవచ్చు అని. దెన్ యూ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్, అరే నాకు తెలిసి ఉంటే అయిపోయింది. సో కాస్ట్ వేరియన్స్ ఉంటుంది డెఫినెట్గా. ట్రైఫోకల్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఈడ్ ఆఫ్ లెన్స్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, యంగ్ ఏజ్లోనే వస్తుంది. అంటే యంగ్ అంటే 40 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏజ్, 40 ఈజ్ అప్ టు 60 ఐ వుడ్ సే దే ఆర్ ఎంగేజ్ అన్నది 60 కూడా 60 కూడా ఎంగేజ్ ఏంటని. ఇట్ ఈస్ యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల. ఓకే, సో యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 70 నౌ. సో 60 ఈజ్ నాట్ ఓల్డ్, బట్ ఇట్ ఈస్ ఎల్డర్లీ. సో వేర్ వాజ్ ఐ, లైక్ డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఈడ్ ఆఫ్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు ఎక్కువ. దెన్ సెకండ్ వచ్చేసి ట్రైఫోకల్. సో ఈడ్ ఆఫ్ రేంజ్ 40,000 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దాంట్లో మళ్ళీ మీ ప్రీమియం బ్రాండ్స్ ఉంటుంది, బ్రాండ్ బట్టి వేరే జాన్సన్, ఆల్కాన్ అని వింటారు వాళ్ళు. మా పేషెంట్స్ ఆల్రెడీ విని రీసెర్చ్ చేసి వస్తుంటారు. మా దగ్గరికనే కాదు, వేరే ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా అంతే, మాకు ఈ లెన్సే కావాలని పర్టికులర్గా వచ్చి అడుగుతారు, మీ దగ్గర ఎంత అని ఉంటా. కాబట్టి సో వీ ఆల్వేస్ డీల్ ఇన్ అ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ వే. దట్ ఆ డిలైట్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది అనుకోండి, దెన్ వీ డోంట్ డెవలప్ దట్ క్రెడిబిలిటీ. అంటే తర్వాత మీకు గ్లాసెస్ అవసరం లేదు కానీ గ్లాసెస్ వచ్చినాయంటే ఓకే, యూ కెనాట్ బిల్డ్ ట్రస్ట్, నాట్ ఓన్లీ ఇన్ మై ప్లేస్, ఇన్ ఎనీ ప్లేస్, ఎక్కడైనా సరే. అది చాలా ప్రెసిజన్గా చేసే సర్జరీస్ కాబట్టి అన్నీ ప్రాపర్గా వర్కౌట్ చేసి, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్కువ టైం ఏం కన్జ్యూమ్ చేయదు దీనికి. మీకు స్కానింగ్ కాగానే మీ టైప్ ఆఫ్ లెన్స్ని బట్టి స్కానింగ్లో ఉన్న రీడింగ్స్ తోటి క్యాలిక్యులేషన్ చేసి చెప్పేసి ఈ లెన్స్ మీకు సూటబుల్ అవుతుంది. మీరు అఫోర్డబిలిటీ అనేది మీరు చూసుకోండి. ఇంకా ఇంకో రకంగా ఏం చెప్తా అంటే,
యావరేజ్గా ఒక 1 ఇయర్కి గ్లాసెస్ చేంజ్ చేయాలండి. అంటే ఇప్పుడు గ్లాసెస్ వాడకుండా No, I ఉండని mean- కండిషన్ ఉంటుంది సార్. ఐ మీన్ ఇది నాకు నెక్స్ట్ క్వశ్చన్ లాగా ఉంది. అంటే వన్స్ ఆఫ్టర్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత అసలు మనం అద్భుతమైన లెన్స్ చూస్ చేసుకున్న తర్వాత అసలు ఇంకా గ్లాసెస్ వాడాల్సిన ఉంది కదా ట్రైఫోకల్, యూ డోంట్ నీడ్ టు యూస్ గ్లాసెస్. గ్లాసెస్ అసలు ట్రైఫోకల్ మీరు లెన్స్ వేసుకుంటే ట్రైఫోకల్ లెన్స్ మీకు గ్లాసెస్ అవసరం ఉండదు. మీకు నియర్ ఇంటర్మీడియట్ డిస్టెన్స్ విజన్ వితౌట్ గ్లాస్ డిపెండెన్సీ వచ్చేస్తుంది. కంప్లీట్గా ఈవెన్ ఈడాఫ్లో కూడా యూ క్యాన్ లీవ్ యువర్ లైఫ్ కంప్లీట్ లైఫ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ గ్లాసెస్. కొంచెం ఆ రీడింగ్ డిస్టెన్స్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే N8 అంటాము, నియర్ 6 N8 అనేది మా డిస్టెన్స్ ఎట్లయితే 6/6 N6/6 N8 అట్లా ఉంటుంది. సో ఈడాఫ్ లెన్సెస్లో N8 రిజల్ట్ వస్తుంది మాకు ఆల్రెడీ. సో ఒక 2 centimeters డిస్టెన్స్ తోటి యూ అడ్జస్ట్ అండ్ ఫర్ ఎవర్ లివ్ వితౌట్ గ్లాస్ డిపెండెన్సీ. బేసిక్గా ఫోకల్ పాయింట్ అనే ఒక టర్మ్ విన్నాను నేను. అంటే మనం ఈ లెన్స్ చూసుకుని ఈ ఫోకల్ పాయింట్ అనేది కూడా మీరు చెప్పిన సబ్జెక్ట్లోకి వస్తుందా? ఎంతసేపు మీరు ఏంటి ఫోకల్ పాయింట్ మనం కరెక్ట్ అడిగి చూస్ చేసుకోవాలి డాక్టర్ని? అంటే అది మా ఇంటర్నల్గా లెన్స్ క్యాలిక్యులేషన్ ఒక స్కాన్ అని చెప్పాను కదా, ఏ స్కాన్ అని, యాక్సియల్ లెన్స్ స్కాన్. ఐబాల్ది డిస్టెన్స్ డయాప్టర్స్లో మెజర్ చేస్తాం. డయాప్టర్స్ ఆర్ యూనిట్స్. సో ఎగ్జాక్ట్గా ఆ ఇమేజ్ ఆ పాయింట్ మీద పడాలి రెటీనాలో. ఆ పాయింట్ మీద పడితేనే వితౌట్ గ్లాసెస్ ఫోకస్ వస్తుంది. అది అంటే ఇమేజ్ క్లారిటీ ఉంటుంది. ఓకే. మోనోఫోకల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. డిస్టెన్స్ నార్మల్గానే ఉంటుందని చెప్పాను కదా వితౌట్ గ్లాసెస్. సో డిస్టెన్స్ విజన్ కూడా బ్లర్రింగ్ ఉంది, మళ్ళీ గ్లాసెస్ పెట్టి అడ్జస్ట్ చేయాల్సి వస్తుందంటే మేము స్కానింగ్ సరిగ్గా చేయనట్టు, ప్రాపర్గా మీరు లెన్స్ క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయనట్టు. సో అట్లాంటి మిస్టేక్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇప్పుడు. ఓకే. సో జనరల్లీ ఆల్ ద పారామీటర్స్ ఆర్ వెల్ క్యాలిక్యులేటెడ్ బై ఎనీ ప్రాక్టీషనర్. ప్రాపర్గా చేసి ఇంతకుముందు అయ్యేమో, బట్ ఇప్పుడైతే అట్లాంటి మిస్టేక్స్ కావు. ఫోకల్ పాయింట్ అంటే అదే ఆ లెన్స్ తీసుకునే పారామీటర్స్, ఏ లెన్స్ తీసుకోవాలనే పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇట్స్ మోర్ ఆఫ్ క్లినికల్ అండ్ ఇంటర్నల్ థింగ్. బయట వాళ్ళకి ఇదంతా మీకు చెప్పడానికైతే మేము డిస్టెన్స్కి గ్లాసెస్ లేదన్నప్పుడు రావద్దు అంతే. ఓకే. అది వస్తే డిసప్పాయింట్మెంట్. అది వచ్చిందంటే రీజన్ బోత్ సర్జికల్ టెక్నిక్లో ఆర్ లెన్స్ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ అనే ప్రైమరీ రీజన్స్. లేదు సెకండరీ రీజన్స్ డయాబెటిక్స్లో సిఎంఈస్, ఓకే, తర్వాత ఇన్ఫెక్షన్స్, కార్నియా ఇంటిగ్రిటీ. కార్నియా ఇది అవుటర్ లేయర్, కార్నియాలోనే ఇన్సిషన్ పెడతాం కదా, ఆ ఇంటిగ్రిటీ డ్యామేజ్ కావడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సార్ ఇప్పుడు క్యాటరాక్ట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు డ్రై ఐస్ కానీ, ఫ్లోటర్స్ కానీ, అండ్ ఐలిడ్స్ అంటారు ఈ సైడ్, మనకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఉండవండి. మీరు చెప్పిన డ్రై ఐస్ అండ్ ఫ్లోటర్స్ అనేవి ఇంకా డయాబెటిక్ రెటినోపతి ఓకే ఆర్ డయాబెటీస్ పేషెంట్స్లో ఒకవేళ తర్వాత ఎప్పుడన్నా వస్తుండొచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్యాటరాక్ట్ కాదు, ఫ్లోటర్స్. తర్వాత డ్రై ఐస్ కూడా, డ్రై ఐస్ మీరు ఇచ్చే లిక్విడ్ ఉంటుంది డ్రాప్స్ని బట్టి డ్రై ఐస్ కూడా చెప్తాను. సో అది క్యాటరాక్ట్ సంబంధించింది కాదు, లేసిక్. అది లేజర్ ఐ సర్జరీ, గ్లాస్ రిమూవల్ సర్జరీ చేసిన వాళ్ళకి డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యాటరాక్ట్లో క్యాటరాక్ట్ తర్వాత డ్రై ఐస్ అనేది రాదు, కంప్లీట్ రాదు. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఇందాక అడిగినట్లే లెన్స్ క్యాలిక్యులేషన్లో ఒకవేళ రాంగ్ మిస్టేక్ అయితే అగైన్ యూ హ్యావ్ టు ఫర్ డిస్టెన్స్కి కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది గ్లాసెస్. సెకండ్ వచ్చేసి ఈ కాంప్లికేషన్స్ అంతే, ఈ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ కావడం, సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ అయ్యి హీలింగ్ డిలే అయ్యి, ఓకే, ఈ కాంప్లికేషన్స్. అండ్ ఫోటాప్సియస్, ఆ లైట్ ఫ్లాషెస్ కనపడడం, ఫోటోఫోబియా రావడం, ఎక్సెసివ్ లైట్కి ఇది కావడం, ఇవి వస్తుంటాయి గ్రాడ్యువల్గా. ఈ ఫోటాప్సియాస్ కూడా గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతాయి, అడ్జస్ట్ అయిపోతుంది. మైండ్ యాక్సెప్ట్ చేసేసి ఇట్ విల్ నాట్ పర్సీవ్ యాజ్ అ సెపరేట్ ఇది అనమాట, డిజార్డర్ లాగా సెట్ అయిపోతుంది. అంటే ఒక మనిషి తన జీవితకాలంలో క్యాటరాక్ట్ బారిన పడకుండా ఉండొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. ఉంటారా? ఉంటారు, ఇప్పుడు ఇట్స్ రేర్ నౌ. మన పూర్వీకులు ఉండేవాళ్ళ అప్పుడు ఎలా క్యాటరాక్ట్ని వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు? ఒకవేళ అప్పుడు ఉంటే ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఉంటారండి, అంటే ఇట్స్ నాట్ దట్ జీరో అనేది ఏం లేదు. ఓకే. యావరేజ్ లైఫ్ స్పాన్ అంతే. సో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 అనుకోండి. ఒకప్పుడు 60 ఉండదు, నేను మెడిసిన్ చేసినప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 60. యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే 90 లేని వాళ్ళు లేరు, 100 లేని వాళ్ళు లేరు, అట్లా కాదు. బట్ యావరేజ్ లైఫ్ స్పాన్ 60 కాబట్టి అప్పట్లో 60 years దాకా డెవలప్ కాదు కొందరికి.
మై మదర్ ఇస్ 76 years. షీఈస్ హ్యావింగ్ క్యాట్రాక్ట్ ఎర్లీ స్టేజ్లో ఉంది అండ్ లైఫ్ స్టైల్ కూడా ఏం కాంప్రమైజ్ కాలేదు ఆమెకి ఇప్పుడు. షీఈస్ 76. సో యాజ్ ఆఫ్ నౌ షీ హ్యాస్ ఆమె క్యాట్రాక్ట్ ఉన్నా కానీ లేనట్టే, ఎందుకంటే సర్జరీ అవసరం రాలేదు లైఫ్ స్టైల్ని బట్టి. ఆమె అన్ని పనులు చేసుకుంటుంది, ఇవేం లేవు, ఫోటోఫోబియాస్, డిమినిష్డ్ విజన్ ఇవన్నీ లేవు. ద మూమెంట్ ఆమెకి ఒక్క సిమ్టమ్ స్టార్ట్ అయినా కానీ నేను సర్జరీకి తీసుకెళ్ళిపోతాను. సో ఉంటారు అండ్ దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, బట్ కంప్లీట్గా క్యాట్రాక్ట్ రాకుండా అనేది ఉన్న లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాకుండా చేసుకోవచ్చు. ఓకే, సో రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ఏజ్ రిలేటెడ్ అనేది ప్రివెంట్ చేయలేం. ఎర్లీ ఏజ్లో వచ్చే క్యాట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఎర్లీ ఏజ్ రాకుండా ఉండాలంటే మనం లైఫ్ స్టైల్, డైట్, ఓకే, మోర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ డైట్, ఓకే, షుగర్స్ అండ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఇవన్నీ ప్రాపర్ కంట్రోల్ తీసుకోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా లిమిట్ చేసుకోవడం, అది తగ్గించి కంప్లీట్లీ అవాయిడింగ్ స్మోకింగ్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే అండ్ జనరల్గా యూవీ రేస్ తోటి వస్తుంది, అల్ట్రావైలెట్ రేస్ తోటి. ఫార్మర్స్లో వచ్చేది మెయిన్గా యూవీ రేస్ తోటి. వాళ్ళు ఎక్కువ టైం ఆన్ ద మిడ్ డే ఎండలో ఉంటారు కాబట్టి ఆ యూవీ రేస్కి లెన్స్ ఎట్లాగో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, యూవీ రేస్ ఎక్స్పోజర్. అందుకే ద డిఫరెన్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ అదే. అర్బన్ పాపులేషన్లో హెల్తీ ఇండివిజువల్కి చాలా లేట్గా వస్తుంది, బికాస్ దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ అరౌండ్ ఇన్ కార్. ఓకే, యూవీ రేస్కి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, కార్లో తిరుగుతుంటారు. ఓకే, అండ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తుంటారు. ఓకే, సో వాళ్ళకి ఎట్లాగో కంపేర్ టు రూరల్లో కూడా హెల్తీ డైట్ ఉంటుంది, అట్లేం లేదు, హెల్తీ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. కానీ వాళ్ళ లైవ్లీహుడ్ ప్రకారం వాళ్ళు ఎక్కువ ఫీల్డ్లో స్పెండ్ చేయడం వల్ల ఆ యూవీ రేస్కి, ఇఫ్ యూ కంపేర్ ఏజ్ టు ఏజ్, సేమ్ ఏజ్, సే ఒక 60 years ఫార్మర్ని తీసుకోండి, వాళ్ళకి కంపారిటివ్లీ కంపారిజన్ అర్బన్ తోటి కంపేర్ చేస్తే వాళ్ళకి తొందరగా వస్తుంది. సో అర్బన్ ఏరియాలోనేమో యూవీ రేస్ అవాయిడ్ చేసుకొని హెల్తీ డైట్ అండ్ హెల్తీ మెయింటైనింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ అండ్ అంటే ఇఫ్ దే ఆర్ డయాబెటిక్స్ పీపుల్, ఇఫ్ దే ఆర్ డయాబెటిక్స్ ఆర్ పీపుల్ ఆన్ థైరాయిడ్ మెడికేషన్, ఇవన్నీ అంటే మెటబాలిక్ డిజార్డర్స్. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని ఎంత బ్యాలెన్స్గా మేనేజ్ చేసుకుంటే అంత డిలేగా దాన్ని చేయొచ్చు. అవాయిడ్ అయితే చేసుకోలేం, కంప్లీట్గా అవాయిడ్ చేసుకోలేం. అండ్ యూ క్యాన్ అవాయిడ్ బ్లైండ్నెస్ బికాస్ ఆఫ్ క్యాటరాక్ట్, బట్ నాట్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ వస్తుంది, టైమ్లీ ఇంటర్వెన్షన్ తీసుకొని టైంకి సర్జరీ చేయించుకుంటే హ్యాపీ. లైఫ్ స్టైల్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే, ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది క్యాటరాక్ట్ తోటి. ఓకే, ఎమోషనల్ ఇంపాక్ట్ ఏంటంటే సే దేర్ ఇస్ ఎ జీరియాట్రిక్ పర్సన్, అంటే గ్రాండ్ ఫాదర్ ఉన్నారు ఇంట్లో, సరిగ్గా కనపడటం లేదు, హీఈస్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దట్ బాండింగ్, డెవలప్ దట్ బాండింగ్ విత్ గ్రాండ్ కిడ్స్. ఓకే, విజువల్ ఇంపైర్మెంట్ తోటి సఫర్ అవుతుంటారు. ఓకే, బయటికి వెళ్ళాలన్నా ఆ రీజన్ వల్ల బయటికి వెళ్ళరు, డిపెండ్ అవ్వాలి. అండ్ దెర్ ఇస్ ఇప్పుడు ఈ కాలంలో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిలేయింగ్ ద సర్జరీ. అట్లని అంటే రాగానే వచ్చి చేసుకోమని కాదు, బట్ అదే అప్పట్లాగా ఒకప్పుడు అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. అవేర్నెస్ అంటే జస్ట్ తెలవడం, ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే డెసిజన్ తీసుకునే కెపాసిటీ రావడం ఆ అవేర్నెస్ తోటి. ఓకే, సో అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేట్. నేను మీరు నన్ను డెసిజన్ తీసుకోమంటే నేను తీసుకోను. మై జాబ్ ఇస్ టు ఎడ్యుకేట్. డెసిజన్ మీరు తీసుకోవాలి. అవేర్నెస్ అనేది మీకు ఎక్కడి నుంచి అన్నా వస్తుంది, ఎవరు చెప్పినా వస్తుంది, ఎక్కడ చదివినా వస్తుంది. దాంతో మీకు కంప్లీట్గా డెసిషన్ మేకింగ్ ఇదైతే రాదు, బ్యాలెన్స్ అయితే రాదు. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ క్లినిషియన్, ఎవ్రీ సర్జన్ ఈజ్ టు ఎడ్యుకేట్. ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం, ఎందుకు చేయించుకోమంటున్నారని ఆలోచించాలి. చెప్తున్నా, ఇప్పుడు ఎమోషనల్ రీజన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. లైఫ్ స్టైల్ రిస్ట్రిక్షన్ ఉంది. ఓకే, మాకు మళ్ళీ ఇంకోటి క్వాలి అని ఒకటి ఉంటుందండి, మేము చూస్తాం, కమ్యూనిటీ మెడిసిన్ అని. అంటే కమ్యూనిటీలో ఉన్న క్వాలి, QALY, క్వాలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. ఓకే, సో క్యాటరాక్ట్ తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, సే ఒక పర్సన్ 80 years, ఈజ్ లైఫ్ స్పాన్ ఈజ్ 80 years, అండ్ ఒక 5 years
క్యాట్రాక్ట్ తోటే ఉన్నారు అనుకుంటే 5 years ఆర్ క్వాలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. దే కంప్లీట్ క్వాలిటీ తోటి బతికినాయి కావాలి. సో క్యాట్రాక్ట్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రిబ్యూటర్ ఇన్ క్వాలి. జనరల్గా వేరే డిజార్డర్స్ ఉంటాయి లైక్ యూనో బోన్ డిజార్డర్స్, ఇవన్నీ సరిగా నడవలేకపోవడం, ఇవన్నీ క్వాలీలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది మా మెడికల్ స్టాటిస్టిక్స్లో. బట్ నేనైతే క్యాట్రాక్ట్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటర్ టు క్వాలి అని చెప్తుంటాను అది. అండ్ డిలైట్ ఫ్యాక్టర్ కూడా ద మూమెంట్ సర్జరీ అయిపోయినాక రికవరీ టైం ఏంటండి, హవర్స్ అంతే. మీరు పడుకొని హాస్పిటల్ నుంచి వెళ్ళి పడుకొని 2-3 days బెడ్ రెస్ట్ అట్లాంటిది ఏమి ఉండదు. రికవరీ టైమ్ ఇస్ జస్ట్ ఫ్యూ అవర్స్. కాకపోతే 15 days మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పటిదాకా ఏం కనపడంది, సడన్గా అన్నీ కనపడేసరికి ఆ డిలైట్ కూడా వేరే ఉంటుంది. సో ప్రాసెసింగ్ కూడా వేరేలాగా ఉంటుంది కదా, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సింగిల్ విజిట్లోనే కంప్లీట్ సర్జరీ చేసేలాగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని అఫోర్డబిలిటీ ఏంటి, ఎవరెవరు తీసుకోవచ్చు, అంటే ప్రైస్ రేంజ్ ఏంటి, అందరికి అవైలబిలిటీ ఉందా ఆ సర్వీస్, ఎలాంటి సెక్టర్ వాళ్ళకి? అది హైదరాబాద్లో మాది క్యాటరాక్ట్ క్లినిక్స్ అని ఉంది. ఏ ఏరియాలో సార్? అంటే ఎక్కడెక్కడ? అంటే మా హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఒక 5 ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు క్యాట్రాక్ట్ ఉందని తెలిసినప్పుడు హాస్పిటల్కి రావాలని చెప్పాను కదా ఇందాక. అంటే మీరు ఒక 2 visits రావాలి కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కింగ్ గ్రూప్ వాళ్ళు పేరెంట్స్ని 2 times తీసుకొని రావాలి. సో 2 leaves తీసుకోవాలి. సండే జనరల్గా ఏ హాస్పిటల్స్ ఉండవు, సో వర్కింగ్ డేలో రావాలి. అండ్ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు అంటే పిల్లలు వేరే కంట్రీలో ఉన్న, వేరే సిటీలో ఉన్న పేరెంట్స్ని జస్ట్ కాల్ చేసేస్తే మా టీం వెళ్ళి ఇంట్లోనే స్క్రీనింగ్ చేసేసి స్కానింగ్ కూడా చేసి ఈ ఎడ్యుకేషన్ అంతా ఇస్తుంది. కంప్లీట్ ఏం కావాలి వాళ్ళకి. సో ఆ హాస్పిటల్లో జరిగే ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అండ్ ఇది వి ఛార్జ్ చేస్తాం, దీనికి 500 rupees ఛార్జ్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ వి ఆన్ ద డే ఆఫ్ సర్జరీ రీఫండ్ చేసేస్తాం. సో కన్సిడర్ ఇట్ అస్ ఫ్రీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. బట్ ఇక్కడ మనం పంపిన వాళ్ళు టైం వేస్ట్ అన్నట్టు ఉండకూడదు. సీరియస్నెస్ ఉండాలి కదా, సీరియస్నెస్. మన కాడ సలహా తీసుకొని వేరే వాళ్ళకి వెళ్ళిపోతే అది ఇట్ ఇస్ ఆల్సో గుడ్ అండి. ఇప్పుడు నా దగ్గర డే ఆఫ్ స్క్రీనింగ్ ఛార్జ్ చేస్తాము. చెప్పాను కదా, పిక్టోరియల్ గా కూడా ఇస్తాం రిపోర్ట్స్. సో సెకండ్ ఒపీనియన్ కి కూడా యూజ్ అవుతాయి, ఎక్కడికి తీసుకెళ్ళినా ఇట్లా సర్జరీ చేయించుకోవాలి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఏంటంటే, సింగిల్ విజిట్లో చేయడానికి ఫస్ట్ హోమ్ స్క్రీనింగ్ చేస్తాము. క్యాటరాక్ట్ క్లినిక్స్ కాల్ చేస్తే, మా వెబ్సైట్కి వెళ్తే క్యాటరాక్ట్ క్లినిక్స్ అని కొడితే వచ్చేస్తుంది, దాంట్లో నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే వీ విల్ సెండ్ అవర్ టీమ్. ఇంట్లో స్క్రీనింగ్ అయిపోయినాక కలెక్టివ్ డెసిషన్, ఫ్యామిలీ డెసిషన్, పిల్లలతో అయితే పిల్లలు, స్పౌస్ తోటి తీసుకొని మాకు సర్జరీ కావాలి అని చెప్పేస్తే వీ పికప్ అండ్ డ్రాప్ ద పేషెంట్ ఆల్సో. క్యాబ్ అరేంజ్ చేస్తాము. వీ విల్ బ్రింగ్ టు ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ ఆపరేషన్ థియేటర్. టోటల్గా 5 ఉన్నాయి థియేటర్స్ ఇప్పుడు హైదరాబాద్లో మాయి. సో డిఫరెంట్ లొకాలిటీస్లో ఉన్నాయి. వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్కి తీసుకొని వచ్చి సర్జరీ చేసేసి వీ డ్రాప్ దెమ్ బ్యాక్ అగైన్. సో ఐడెంటిఫికేషన్, క్యాటరాక్ట్ ఐడెంటిఫికేషన్కి ఒక విజిట్ అవసరం లేదు ఇప్పుడు. స్టేజింగ్ అండ్ ఐడెంటిఫికేషన్కి అవసరం లేదు, స్కానింగ్కి కూడా అవసరం లేదు. 2 విజిట్స్ ఇంట్లోనే అయిపోతుంది. డైరెక్ట్ సర్జరీ విజిట్ అనేది 3rd visit ఏదైతే ఉందో ఆ విజిట్కే రావాలి. సో సింగిల్ విజిట్ అంటాం, సింగిల్ విజిట్ క్యాటరాక్ట్ సర్జరీ. సర్జరీ కాస్ట్ లైక్ ఎనీ అదర్ అంటే హాస్పిటల్కి వచ్చిన క్యాటరాక్ట్ ఎంతో ఇది కూడా అంతే చేస్తాం. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20,000 అండి హైదరాబాద్లో. అంటే హాస్పిటల్కి వచ్చి చేయించుకునే వాళ్ళు మేము ఇంకా కొంచెం తక్కువ కూడా చేస్తాము. బట్ వీ జనరల్లీ ఆ మంచి లెన్స్ ఇస్తాం కాబట్టి 20,000 నుంచి స్టార్ట్ ఉంటుంది సర్జరీ కాస్ట్. అండ్ మోనో, మల్టీ దాన్ని బట్టి మారిపోతుంది. స్క్రీనింగ్ కూడా ఫ్రీ కన్సిడర్ అవుతుంది. బికాస్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ మీరు ఇన్సూరెన్స్ అయినా సరే ఆ 500 డెఫినెట్లీ రీఫండ్ అనమాట. సో ఆల్రెడీ ఒక 40 చేసామని చెప్పాను కదా. సో వీఆర్ సీయింగ్ దట్ డిలైట్. అండ్ క్లినికల్గా కూడా ఏం మిస్టేక్స్ లేకుండా హాస్పిటల్లో అయితే ఎలా చేస్తామో అదే ప్రాసెస్, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కంఫర్టబుల్ ఎట్ హోమ్. హాస్పిటల్ అయితే యూ నీడ్ టు వెయిట్ ఫర్ అవర్స్ సమ్ టైమ్స్, వేరే పేషెంట్స్ ఉంటారు, ఆ కంజెషన్ ఉంటుంది. ఓకే, లాంగ్ వెయిటింగ్ కంజెషన్. అండ్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్స్, టైంకి ఫుడ్, ఇవన్నీ ఉంటాయి. అంటే అవన్నీ చాలా స్ట్రైకింగ్ ఫీచర్స్. ఇవి డిస్కంఫర్ట్స్ అని చెప్పను, బట్ ఆ కంఫర్ట్ కూడా, ఆ డిస్కంఫర్ట్ కూడా అవసరం లేకుండా ఇంట్లో. అండ్ డెసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ బెటర్ ఎట్ హోమ్.
ఐఎమ్ కామ్ అంబియన్స్ ఉంటుంది నీ ఓన్ హోమ్లో. యూఆర్ టెలింగ్ యూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక యూ డెసిషన్ మేకింగ్ ఆల్సో బికమ్స్ ఈజీ. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అవైల్ అండి. అంటే సింగిల్ విజిట్ సర్జరీ హైదరాబాద్లోనే ఉంది, ఇప్పుడైతే హైదరాబాద్లోనే ఉంది క్యాటరాక్ట్ క్లినిక్స్ అని. యాక్చువల్ నా హాస్పిటల్ పేరు రిఫ్రాక్టివ్, బట్ క్యాటరాక్ట్ క్లినిక్స్ అనేది ఒక కాన్సెప్ట్ అండ్ ఇట్స్ అ వర్టికల్ టు ప్రమోట్ ఎర్లీ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే, ద మూమెంట్ యు నో దట్ మీ ఎడ్యుకేషన్, మీకు వచ్చిన ఎడ్యుకేషన్ తోటి మీరు డెసిషన్ తీసుకునే టైంకి యూ కెన్ అవైల్ అవర్ సర్వీస్. అది అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మీరు మాతో షేర్ చేసుకున్నారు. వెల్కమ్. మీరు ఫైనల్గా ఒక మాట చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? లైక్ అబౌట్ క్యాటరాక్ట్స్లో కానీ మీరు ఏదైనా ఒక హై హెల్త్ గురించి ఏదైనా ఒకటి ఇవ్వాలి సజెషన్ అనుకుంటే చెప్పాను కదండి. ఇది ఏంటంటే అవేర్నెస్ అనేది మీ అందరికీ ఉండొచ్చు. క్యాటరాక్ట్ అంటే ఏంది ఇప్పటికి అర్థమే ఈ వీడియో చూసరికి. ఎగ్జాక్ట్లీ. చాలా అంటే అవేర్నెస్ కూడా ఏంటంటే ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి వింటున్నారో ఆ అవేర్నెస్ ఉంటుంది. సో దట్ యువర్ అవేర్నెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఎక్కడ కూడా ఏ రకమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. లైక్ రైపెన్ అయినాకనే చేసుకోవాలనేది ఒకప్పటి కాన్సెప్ట్. సో అది అవేర్నెస్ ఉంది, కానీ కొత్త ఎడ్యుకేషన్ లేదు మీకు. లేదు. ఓకే. సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లెన్సెస్ అడిగారు. ఒకప్పుడు అవే మోనోఫోకల్ ఎక్కువ ఉండేవి. సో అది అవేర్నెస్ మీకు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయింది. ఓకే, అండ్ ఏజ్ లెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంప్రూవ్ యువర్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఎడ్యుకేషన్ అనేది ఆ డెసిజన్ మేకింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోమని చెప్తాం. అండ్ అది ఒక అంటే స్టేజింగ్ కోసం వెయిట్ చేసి చేయించుకునే సర్జరీ మాత్రం కాదు, అదొక లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాగానే నేను ఈ మధ్య ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అయితే అదే. ఏంటంటే క్వశ్చనర్ కూడా ఉంది. ఓకే, వెరీ సూన్ అది మేము వెబ్సైట్లో కూడా పెట్టేస్తాం, డౌన్లోడ్ చేసుకొని వెరీ సూన్. ఓకే, అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్ మెటీరియల్ వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్. గెట్ ఎడ్యుకేటెడ్. సో టైమింగ్ అండ్ ఫైనాన్సెస్ యూ కెన్ వర్కౌట్ ఆల్ టుగెదర్. అంటే మీరు నిజంగానే చేయించుకోవాలనే డెసిజన్ మేకింగ్ వచ్చారంటే అన్నీ అడ్జస్ట్ అయిపోతుంది. లేదు అంటే ఆ డెసిజన్కి అవాయిడ్ చేసేదే టైం లేదు, టైమింగ్ కుదరట్లేదు, ఫైనాన్సెస్. సరే, ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో అయితే 90% క్యాటరాక్ట్కి ఇన్సూరెన్స్లో వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్సూరెన్స్ కవర్డ్. సో మై ఫైనల్ టేక్ అవే ఫర్ యూ ఇస్ సేమ్ థింగ్. అవేర్నెస్ని కన్వర్ట్ ఇంటూ ఎడ్యుకేషన్. గెట్ టు నో మోర్ అబౌట్, ఇంకా ఎక్కువ తెలుసుకొని ఉంది అని తెలిసినాక దానికి ట్రీట్మెంట్ ఇదని తెలిసినాక ఎప్పుడు ఎక్కడ ఏ లెన్స్ వేసుకోవాలి, ఎంత తొందరగా చేయించుకోవాలి అనే ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.